Yes, friends. Good evening, friends. Is my voice is audible, friends? Yes, sir. Yes. Yes, sir. Okay. Any disturbance from my side? Clear? Yes. Yes, friends. Is my voice is audible or not? Yes, sir. Audible. Okay, na? Yes. All of you, please respond. Good evening, everyone. గుడ్ ఈవినింగ్ సార్. Yes, yes. Okay. సో చక్కగా వినండి కొద్ది క్లాసు కాసేపు. సో చక్కగా బాగుంటుంది క్లాసు. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సింపుల్గా చూడండి. యాక్చువల్గా ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సింపుల్గా ఎస్. So we have so many environments in IT industry. We have different environments, in any IT project. Yes, different environments in any IT project. Yes, friends. Okay. So we have different environments in any IT projects. If you take any kind of IT projects, there are different environments. Okay, environment. So what is that? Okay, first one, development environment. So next one, QA environment. QA, or you can say testing environment. Testing, yes, yes. Or you can say QA. Afterwards, next environment is what? Staging. Or you can also call as a UAT. Or our next one is what? Production. Or you can also call as a real time. Or you can also call as a live. Okay, or you can also call as a DMJ. ఎస్. కొంతమంది దీన్ని మనం స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం, యూఐటి యాజ్ వెల్ యాజ్ ప్రీ ప్రొడక్షన్. చెప్తాను వీటన్నిటి గురించి ఎక్సలెంట్ గా చెప్తాను, బట్ దీస్ ఆర్ ఆల్ మేజర్ అనమాట జనరల్ గా. సో కొన్ని కంపెనీల్లో ఎన్విరాన్మెంట్స్ పెరగవచ్చు, బట్ స్టేజింగ్ అనేది మాత్రం కన్ఫామ్ గా ఉంటుంది, టెస్టింగ్ అనేది కన్ఫామ్ గా ఉంటుంది, ప్రొడక్షన్ కన్ఫామ్, డెవలప్మెంట్ కన్ఫామ్. ఎస్. సో బేసిక్ గా మనకి ఏ కంపెనీ తీసుకున్నా సరే ఒక ఐటీ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి, దాన్ని రిలీజ్ చేయడానికి సో ఈ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సరే, టెస్టింగ్ నడుస్తుంది, స్టేజింగ్ నడుస్తుంది, తర్వాత ప్రొడక్షన్ నడుస్తుంది. ఓకే, నడుస్తుంది. ఓకే. సో మనం ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? యాజ్ ఏ జనరల్గా యాజ్ ఎ ఫ్రెషర్గా, యాజ్ ఎ ఎంట్రీ లెవెల్ స్టూడెంట్గా మనం ఏం నేర్చుకోవాలంటే ఈ ఫోర్ కేటగిరీ, ఈ ఫోర్ ఎన్విరాన్మెంట్స్ గురించి చాలా చక్కగా నేర్చుకోవాలి. ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దిస్ ఫోర్ ఎన్విరాన్మెంట్స్, దెన్ ఓన్లీ యూ క్యాన్. అదర్వైజ్ మనకి ఏం అర్థం కాదు. సరే సరే సార్. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఏంటి అసలు అంటే చూస్తే, సో పర్పస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్పస్ ఆఫ్ డెవ్ డెవలప్మెంట్, డిఈవిఈఎల్ఓపిఎంఈ, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఎస్, ఎస్. పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, పర్పస్ ఏంటి అసలు? ఎస్. యాక్టర్స్, ఆర్ participants in dev environment. Okay, participants, good. So participants, okay. సో జనరల్గా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అనుకుంటే, అసలు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎందుకు, వై డెవ్ ఎన్విరాన్మెంట్, అండ్ పార్టిసిపెంట్స్ ఎవరు, పర్పస్ ఏంటి, పార్టిసిపెంట్స్ ఎవరు? ఓకే, గుడ్. ఆ తర్వాత సింపుల్గా మనం చెప్పాలంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో, కూడా సింపుల్గా ఏంటి, పర్పస్ ఏంటి, పర్పస్ ఆఫ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, as well as participants. ఎస్, ఓకే, పార్టిసిపెంట్స్. సో ఈ విధంగా మనం నేర్చుకోవాలి. జనరల్ గా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఏంటి, దాని పర్పస్ ఏంది, ఎవరెవరు పార్టిసిపెంట్స్ అక్కడ. ఓకే, గుడ్. ఆఫ్టర్వర్డ్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అనా, దాని పార్టిసిపెంట్స్ ఎవరు. ఓకే, గుడ్. సో ఆ తర్వాత మనకి స్టేజింగ్ ఆర్ యుఏటి ఆర్ ప్రీ ప్రొడక్షన్. సో దీనికి పర్పస్ ఆఫ్, ఎస్ ఫ్రెండ్స్, ప్లీజ్ టేక్ వన్ నోట్బుక్ అండ్ రైట్ సమ్ కీ పాయింట్స్. అదర్వైజ్ యూ విల్ బికమ్ జీరో. మన వాళ్ళు చెప్తా ఉంటారు కదా, డిఫరెంట్ గా వీడియోలు కొనుక్కొని పర్చేజ్ చేసుకొని వింటా ఉంటారు. అయితే విన్న వాళ్ళకి పరీక్షల్లో పాస్ అవుతారు, అంతేగాని
మనం రియల్ టైంలో వర్క్ చేయడం సాధ్యం కాదు. ఎస్, 1000% గ్యారంటీ. ఐ రైట్ ఎ బాండ్ ఫర్ యూ. ఎస్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, దిస్ ఈస్ ఫ్యాక్ట్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ. మామూలుగా చెప్పాలంటే అందరు సలహాలు ఎస్ట్ ఇస్తారంటే, అరే ఏం లేదురా వీడియోలు కొనుక్కోరా, నేను నీకు సలహా ఇస్తాను, 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టేసేరా అంటాడు. ఆడు అంటాడు కరెక్టే, కానీ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, గుడ్. పర్పస్ ఆఫ్ స్టేజింగ్, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్. అసలు ఏంటి స్టేజింగ్, ఏంటి ప్రీ ప్రొడక్షన్ ఏంటి చూద్దాం. సో పార్టిసిపెంట్స్ ఎవరు ఈ ఎన్విరాన్మెంట్లో? పార్టిసిపెంట్స్, పార్టిసిపెంట్స్ ఎవరు? గుడ్, ఎక్సలెంట్, సూపర్. సో ఇది యాక్చువల్గా మనం ఈ విధంగా ప్రతి ఎన్విరాన్మెంట్ గురించి మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాం. సరే సరే సార్, బాగుంది. అసలు డెవ్ ఎన్విరాన్మెంట్ ఏంటి సార్? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, దాన్నే ఇంకో భాషలో చెప్పాలంటే ఎస్, ఇంప్లిమెంటేషన్ అని కూడా అంటారు. ఇంప్లిమెంటేషన్, ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇంప్లిమెంటేషన్. ఎస్. ఆ తర్వాత కోడింగ్. ఎస్ ఎస్, కోడింగ్. ఓకే, విల్ బి డన్ ఇన్ దిస్ ప్లేస్. ఓకే, కోడింగ్ విల్ బి డన్ ఇన్ దిస్ ప్లేస్. ఎక్కడ? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కోడింగ్ జరుగుతుంది. ఓకే, సరే, అది ఏంటనేది చూద్దాం. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో టెస్టింగ్ జరుగుతుంది. ఓకే, అదేమనేది చూద్దాం సింపుల్ గా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ మై సైడ్? ఈజ్ మై వాయిస్ క్లియర్ ఆర్ నాట్? ఎస్, Yes, sir. Yes. క్లియర్, వెరీ క్లియర్. Yes, sir. యా, ఓకే, గుడ్. సో చాలా జాగ్రత్తగా చూడండి, సిల్లీగా మాత్రం తీసుకోకండి క్లాస్ని. ఓకే, గుడ్. ఓకే, సో సింపుల్గా నేను ఎలా చెప్తానంటే, మనకు ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ అ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ అ సాఫ్ట్వేర్? వై సాఫ్ట్వేర్? ఎవరు చెప్తారు ఆన్సర్? వాట్ ఈస్ అ సాఫ్ట్వేర్? A group of instructions or line of instructions which are written by using any kind of programming language like Java or Python or .NET. ఎస్ 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 Then, ఎస్, ఎక్సలెంట్ then ఆన్సర్. it is ఓకే, called as software. ఎస్, వాట్ ఈస్ అ సాఫ్ట్వేర్ మీన్స్. ఓకే, ఆన్సర్. ఓకే, గుడ్. వై సాఫ్ట్వేర్? వై? వై సాఫ్ట్వేర్? ఎందుకు సాఫ్ట్వేర్? ఏదైనా specific task To చేయడం. develop a project. టు డెవలప్ ఏ ప్రాజెక్ట్కి సాఫ్ట్వేర్ కావాలా? Yes, sir. To do రాసుకున్నారా? నోట్స్ రాశారా? సరే, వాట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్? వై సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అంటే చెప్పారు, ఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. గుడ్. to do a specific task, sir. అది either ఎస్ ఎస్, టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. టు we use a software, we use a software to perform a specific task. అంటే టాస్క్ అంటే ఏంది? వర్క్, పని. వర్క్, పని. అంటే దీన్ని బట్టి మనం ఎలా మాట్లాడాలా? టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ వి యూజ్ అ సాఫ్ట్వేర్. ఎస్, ఫర్ దట్ వి యూజ్ అ సాఫ్ట్వేర్. ఓకే, అయితే ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ బై ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గుడ్. సో ఎందుకు సాఫ్ట్వేర్ అంటే వి యూజ్ అ సాఫ్ట్వేర్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ వర్క్. ఓకే, మనకు వర్క్ తెలుసు ఆల్రెడీ, వర్క్ మనకు ఆల్రెడీ తెలుసు. ఎస్ ఎస్, వర్క్ మనకి ఏంటి, ఏం తెలుసు? సింపుల్గా ఏదైనా సరే మనకి ఒక బిజినెస్ తీసుకుంటే ఎస్, ఆ బిజినెస్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, దాన్నే మనం ఆపరేషన్స్ అంటాం. జనరల్గా చెప్పాలంటే దాన్నే మనం ఎంటైర్ బిజినెస్ అని పిలుస్తున్నాం. ఓకే, సింపుల్. ఓకే, గుడ్. సో సింపుల్గా అసలు ఎలా డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుందంటే, సింపుల్గా చెప్పాలంటే మనకి చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఎస్ ఎస్, ఈ పర్సన్కి ఏంటి జనరల్గా మనకు తెలుసు ఆల్రెడీ. మనకేం తెలుసు సింపుల్గా చెప్పాలంటే? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఒక మంచి ఐడియా ఉంది. ఈ పర్సన్కి ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా ఏంటంటే బిజినెస్ ఐడియా ఉంది, బిజినెస్ చేయాలి అనే ఐడియా. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఐడియా. గుడ్. ఈ బిజినెస్ ఐడియా అనేది ఎలా మొదలైంది వీడికి అంటే, దీని దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రకారం, ఇతని దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది? ఎస్, బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉంది. ఎస్, ఈజ్ హ్యావింగ్ సమ్ బ్యాంకింగ్ నాలెడ్జ్. ఎస్, సో బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉన్న ఈ పర్సన్ ఎలా అనుకుంటున్నాడంటే, ఎస్, ఎలా అనుకుంటున్నాడంటే వై డోంట్ వి స్టార్ట్ ఏ న్యూ బిజినెస్, వై డోంట్ వి ఎస్టాబ్లిష్ న్యూ బ్యాంకింగ్ అనుకుంటున్నాడు. అప్పుడు వాడేం చేశాడు? తన బిజినెస్ ఐడియా ప్రకారం
ఈ బ్యాంకింగ్ సెక్టార్ గురించి పూర్తి స్థాయిలో విశ్లేషణ మొదలుపెట్టాడు. విశ్లేషణ మొదలు పెట్టడం అంటే ఏంది, అసలు బ్యాంకింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాల బ్యాంకింగ్స్ ఉన్నాయి, మనం ఎలాంటి టైప్ ఆఫ్ బ్యాంకింగ్ కస్టమర్కి ఇవ్వాలి, సో ఎలాంటి బ్యాంకింగ్ కస్టమర్ అట్రాక్ట్ అవుతారు అనేది సింపుల్గా ఇతను టోటల్గా ఇలా ఒక పేజెస్ మీద రాసుకున్నాడు. ఇట్స్ లైక్ 200 pages. There are 200 pages. They have written inside these pages. ఈ బిజినెస్ ఎలా ఉండాలి, ఎలా జరగాలి అనే దానికోసం టోటల్గా 200 pages డాక్యుమెంటేషన్ అతనే ప్రిపేర్ చేసుకున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ టోటల్గా బిజినెస్. అంటే ఫస్ట్ పేజ్ అనేది డిపాజిట్ ఎలా జరగాలో రాసుకున్నాడు. నెక్స్ట్ పేజ్ అనేది పేమెంట్స్ ఎలా జరగాలో రాసుకున్నాడు. ఆ నెక్స్ట్ పేజ్ అనేది విత్డ్రాల్ ఎలా జరగాలో రాసుకున్నాడు. ఆ నెక్స్ట్ పేజ్ అనేది ట్రాన్స్ఫర్ ఎలా జరగాలో రాసుకున్నాడు. ఆ నెక్స్ట్ పేజ్ అనేది కస్టమర్స్కి లోన్స్ ఎలా ఇవ్వాలో రాసుకున్నాడు. అదేవిధంగా లోన్స్లో కూడా డిఫరెంట్ లోన్స్ ఉంటాయి. గోల్డ్ లోన్ అయితే ఒకలాగా, ఏ రేట్స్ అప్లై చేయాలి గోల్డ్ లోన్కి, మార్కెట్ రేట్ ప్రకారం ఎలా అప్లై చేయాలి, అలా రాసుకున్నాడు. అదేవిధంగా మనకి జిఎస్టీ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. సో జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ అండ్ సెంట్రల్ జిఎస్టీ. సెంట్రల్ అంటే ఏంది, స్టేట్ ఒక పర్సంటేజ్ జిఎస్టీని కలెక్ట్ చేసుకోవాలి, సెంట్రల్ జిఎస్టీ. అర్థమైందా? సపోజ్ ఇప్పుడు మనం ఎవరికైనా లోన్ ఇస్తున్నాం సపోజ్ సింపుల్గా, లేదా లోన్ ఈఎంఐ ఎలా తీసుకోవాలి సింపుల్గా, వాడు లోన్ కట్టకపోతే వాడికి పెనాల్టీ ఏ విధంగా ఇవ్వాలి సింపుల్గా అనా. సపోజ్ కొంతమంది ఏం చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు ఒక 2 ఏళ్ళకి. 2 ఏళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత ఆ 2 ఏళ్ళకి వాడికి ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలి, దాని క్యాలిక్యులేషన్ అర్థమైంది. అట్లాగా సరే, ఎవరన్నా సరే క్రెడిట్ కార్డ్ కావాలంటే ప్రొసీజర్ ఎలా నడవాలి. సరే అదంతా కాదు, ఎవరన్నా సరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తమ ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా నా బ్యాంకుకి రాకుండా అనా ఒక అప్లికేషన్ అప్లై చేస్తే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవ్వాలి. అది కరెంట్ బ్యాంకా, అది కరెంట్ అకౌంటా లేదా సేవింగ్ అకౌంటా, ఎలా ఓపెన్ అవ్వాలి. ఓకే, సో కరెంట్ అకౌంటా సేవింగ్ అకౌంట్ ఎలా ఓపెన్ అవ్వాలి. ఓకే, డాక్యుమెంటేషన్. తర్వాత అసలు కొంతమంది కస్టమర్లు ఒక 2 years అకౌంట్ ఉపయోగించుకున్నప్పుడు దాన్ని ఇన్యాక్టివ్ మోడ్లో పడేసేయాలి. ఓకే, సపోజ్ మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కస్టమర్ వచ్చి బాస్ ఐ వుడ్ లైక్ టు యూస్ మై అకౌంట్ నౌ అని వెంటనే మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేయాలి. అది ఎలా యాక్టివేట్ చేయాలి, ప్రొసీజర్ ఏంటి. సపోజ్ మనకి అంటే ఈ విధంగా డాక్యుమెంటేషన్ అంతా వీడికి మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో బిజినెస్ నాలెడ్జ్ ఉన్న పర్సనే బిజినెస్ ఓనర్, ఇదంతా బిజినెస్. సో టోటల్గా ఎంటైర్ థింగ్ ఈజ్ బిజినెస్ బాస్. టోటల్గా ఈ మొత్తం కూడా బిజినెస్. ఈ బిజినెస్ గురించి నీకు అర్థమైతేనే యూ విల్ బికమ్ ఏ జావా డెవలపర్, యూ విల్ బికమ్ ఏ పైథాన్ డెవలపర్, యూ విల్ బికమ్ ఏ టెస్ట్ ఇంజనీర్, యూ విల్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, యూ విల్ బికమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్. ఈ ప్రపంచంలో ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా ముందు ఇది నేర్చుకోవాలా. కానీ మనం అది నేర్చుకోం, డైరెక్ట్ అటాక్. చెప్పు ఇదమ్మా ఇది జావా, ఇదమ్మా ఇది పైథాన్, ఇది టెస్టింగ్ అమ్మా, ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా అయిపోయిందమ్మా. తర్వాత ఎగ్జామ్ పెడితే పరీక్షలో పాస్ అవుతారమ్మా, అది జరిగేది. కాబట్టి కోర్సు నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు ఏంటంటే, ఎందుకు చెప్తానంటే ఏం సార్ ఏంది ఊరికే బ్యాంక్ అంటాడు, బిజినెస్ అంటాడు, ఇది ఏదో సాఫ్ట్వేర్ క్లాసా బిజినెస్ క్లాసా, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అనుకునే వాళ్ళకి ఇది ఇది చెప్తున్నా. అలాగ అనుకోవద్దు, ఇది సాఫ్ట్వేర్ కోర్స్ క్లాసే, డోంట్ కన్ఫ్యూజ్. బిజినెస్ నుంచే సాఫ్ట్వేర్ వస్తుంది, ఆ సాఫ్ట్వేర్ నడిపించడానికి క్లౌడ్ ఇంజనీర్ ఉన్నాడు. బట్ ఆ సాఫ్ట్వేర్ని ఫాస్ట్గా తయారు చేసి టోటల్గా యూనో కస్టమర్ అందించడానికి వేరే టీం ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ తోటి మనం పనిచేస్తూ ఉంటాం. కాబట్టి అసలు ఫస్ట్ నుంచి మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. దయచేసి దీన్ని మనం అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా. ఓకే, గుడ్. సో ఈ విధంగా బిజినెస్ మొత్తం ఇలా ఉంటే, ఈ బిజినెస్ మొత్తాన్ని మనం సింపుల్గా, నాకైతే బాగా తెలుసు బిజినెస్ ఓనర్ కాబట్టి, నేనే ఏబీసీ బ్యాంక్ కదా, ఏబీసీ బ్యాంక్ బిజినెస్ ఓనర్కి ఎక్సలెంట్గా తెలుసు. అయితే ఇక్కడ సమస్యలు ఏంటంటే, ఈ బిజినెస్ మొత్తాన్ని ఈ బిజినెస్ మొత్తాన్ని ఎలా నా కస్టమర్లకు అందించాలి అంటే, ఎలా నా కస్టమర్లకు అందించాలి, త్రూ ఆన్లైన్ ద్వారాగా ఎలా నా కస్టమర్లందరూ ఈ బిజినెస్ మొత్తాన్ని యాక్సెస్ చేసుకోవాలి అనే దానికోసం వీడికి తెలియదు. ఇట్ డజంట్ నో ఎనీథింగ్. దిస్ బ్యాంక్ పర్సన్ డజంట్ నో ఎనీథింగ్. అప్పుడు ఏం చేశాడు, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్స్పర్ట్ ప్లీజ్ ప్రొవైడ్ మీ సమ్ గైడ్ లైన్స్ అన్నాడు. ఏం గైడ్ లైన్స్ కావాలి నీకు, ఏం లేదు, సింపుల్గా నా బిజినెస్ చాలా ఉంది. సో దిస్ ఈజ్ మై బిజినెస్ ఐడియా. సో వీ హ్యావ్ 200 pages డాక్యుమెంటేషన్.
ఇదంతా వాడికి చూపించాడు. 200 పేజెస్ డాక్యుమెంట్స్ మొత్తం చూపించాడు, బిజినెస్ డాక్యుమెంట్స్. ఈడెవడు ఎక్స్పర్ట్, బిజినెస్ ఎక్స్పర్ట్. అప్పుడు వాడేం చేశాడు, సింపుల్గా ఇక్కడ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అన్ని చదివిన తర్వాత, ఓకే బాస్, అండర్స్టూడ్ వెరీ వెల్, ఎక్సలెంట్, సూపర్గా రాసావు నువ్వు. అయితే నీ బిజినెస్ అనేది నీ కస్టమర్కి ఆన్లైన్లో, ఎస్ ఎస్, ఆన్లైన్లో మరి కనిపించాలంటే, ఆన్లైన్లో జరగాలంటే, మరి సింపుల్గా నేను ఒకటే మాట చెప్తాను, ఎస్, దీనికి ఒక సాఫ్ట్వేర్ కావాలి అన్నాడు. ఓకే, మరి సాఫ్ట్వేర్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎస్, వీ మస్ట్ కన్సల్ట్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక సాఫ్ట్వేర్ కంపెనీకి కన్సల్ట్ అవ్వాలి అని చెప్పాడు. ఎస్ ఎస్. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు. వీళ్ళిద్దరు కలిసి దే కేమ్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడికి వచ్చారు. ఏ గుడ్ మార్నింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ, యా వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్ డౌన్. ఇక కాఫీలు టీలు అన్ని ఇస్తారు, కూర్చోబెట్టారు. ఎస్ ఎస్ బాస్, ఎస్ వీ హ్యావ్ నో 200 బ్రాంచెస్ ఇన్ ద గ్లోబ్. ఇక ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, సాఫ్ట్వేర్ కంపెనీ ఏంది, మా కంపెనీ ఏంటి. వీ హ్యావ్ 200 బ్రాంచెస్ ఇన్ ద గ్లోబ్ అండ్ 60 బ్రాంచెస్ ఇన్ ఇండియా అండ్ వీ హ్యావ్ మోర్ దెన్ 2 lakhs ఎంప్లాయీస్ and all are from IITians, 60% IITians and almost all, 50% people, very, very senior people. అట్లా మళ్ళీ వాడి గురించి, కంపెనీ గురించి. సో ఫార్ వీ హ్యావ్ డన్ సో మెనీ ప్రాజెక్ట్స్ అండ్ విచ్ దే ఆర్ రన్నింగ్ వెరీ స్మూత్లీ అండ్ సో వి ప్రొవైడ్ యూ ఎ గుడ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ అన్నాడు. ఇక అనిన తర్వాత వీడే అంటాడు, ఎస్ ఎస్, ఓకే, అలాంటి కంపెనీ కోసం మేము చూస్తున్నాం సార్. ఎస్ ఎస్, ఓకే, ప్లీజ్, ఓకే, చెప్పండి, ఏం కావాలి మీకు? ఏం లేదు, మాకు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ ఆన్లైన్లో జరగాలి, కస్టమర్లకు అందించాలనుకుంటున్నాం, కాబట్టి మా ఫ్రెండ్ని కలిస్తే మా ఫ్రెండ్ ఏమన్నాడు, ఒక సాఫ్ట్వేర్ కావాలని చెప్పాడు, అందుకోసం మీ దగ్గరికి వచ్చాం. ఎస్ అన్నాడు. ఓకే, ఓకే, అదేనా సార్, వేర్ ఈజ్ యువర్ బిజినెస్ డాక్యుమెంట్స్ ప్లీజ్ అన్నాడు. ఓకే, బిజినెస్ డాక్యుమెంట్, ఎస్, బిజినెస్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నాడు. సూపర్. తీసుకున్న తర్వాత వీడు అడిగాడు క్వశ్చన్, ఓకే బాస్, వి స్టడీ దిస్ బిజినెస్, మేము ఈ బిజినెస్ మొత్తం స్టడీ చేస్తాం. ఎక్సలెంట్. మరి స్టడీ చేసిన తర్వాత ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేసిస్తాం మీకు. ఎస్ ఎస్, కరెక్టే, ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేసి మీకు ఇస్తాం అన్నాడు టోటల్గా. అంటే ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయడానికి బడ్జెట్ ఎంత అవుతుంది? ఎస్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద బడ్జెట్? బడ్జెట్ బడ్జెట్ ఎంత అవుతుంది? ఫస్ట్ క్వశ్చన్. ఎక్సలెంట్. మరి డ్యూరేషన్ ఎంత? టైం 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 సెకండ్ క్వశ్చన్. టైం అంటే ఏ లోపల ఇస్తారు మీరు? 2 months, 3 months, 4 months, 6 months? ఎస్ ఎస్ చెప్పాడు. ఓకే బాస్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా బికాస్ వీఆర్ సేల్స్ పర్సన్స్. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇక సింపుల్గా చెప్పాలంటే టోటల్గా అసలు ఈ బిజినెస్కి తగ్గట్టు సాఫ్ట్వేర్ తయారు చేయడానికి సంబంధించిన టెక్నాలజీస్, టూల్స్, అవి ఇవి మొత్తం కూడా ఎంత ఖర్చు అవుతాయి ఏందని బడ్జెట్ వీడికి అంచనా లేదు. సో కాబట్టి వాడు ఏం చేశాడంటే, ఓకే బాస్, విల్ గివ్ యూ ఎస్ ఏ కొటేషన్ ఫర్ యూ టుమారో ఇట్ సెల్ఫ్ అన్నాడు. రేపు ఇస్తాం, మీకు కొటేషన్ ఇస్తాం అన్నాడు. ఓహో, రేపు ఇస్తారా? ఎస్ ఎస్. ఎలా, ఎందుకని చెప్పాడంటే, ఎస్, రేపు ఏం చేస్తారు, ఎక్స్పర్ట్స్ని పిలుస్తాడు, సీనియర్ టీంని పిలుస్తాడు. ఏ సీనియర్స్, ప్లీజ్ కమ్ టు ఆఫీస్, టు మై డెస్క్ అంటాడు. ఓకే, లైన్లో తీసుకుంటాడు, అదర్వైజ్ కాల్లో తీసుకుంటాడు. ఏమని? ఇక సీనియర్స్ మొత్తాన్ని, ఎస్, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ కాల్లో తీసుకున్నాడు అనుకోండి. ఎస్ ఎస్ అనుకోండి, సీనియర్స్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ కంపెనీ లైన్లోకి తీసుకున్నాడు. సీనియర్స్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఉన్నారు. సింపుల్గా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎస్ ప్రజెంట్ చేశాడు. ఈ డాక్యుమెంట్స్ 100 pages 200 pages ఉన్నాయి కదా, మొత్తానికి ఇచ్చాడు. ఏ బాబు, ప్లీజ్ టేక్ దిస్ డాక్యుమెంటేషన్ ఇమీడియట్లీ. అంటే చేతికి ఇస్తాడా సార్? చేతికైనా ఇవ్వచ్చు, లేదా సర్వర్లో అయినా డిప్లాయ్ చేస్తారు. సర్వర్లో ఉంటుంది యాక్చువల్గా. గో టు దిస్ సర్వర్, యాక్సెస్ దిస్ డాక్యుమెంట్స్ ఇమీడియట్లీ, స్టడీ దిస్ డాక్యుమెంట్స్, అండర్స్టాండ్ దిస్ డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ట్రై టు ప్రిపేర్ ఏ ప్లాన్ అన్నాడు. సో ట్రై టు ప్రిపేర్ ఏ బడ్జెట్ ప్లాన్ ఆర్ సంథింగ్ ఆర్ డ్యూరేషన్ సంథింగ్. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ డాక్యుమెంటేషన్ అంతా చదివేసి, అది మీరు ఎవరో కానీ అది కదిలిస్తున్నారు, కదిలించకుండా ఉండండి, లేదా ఇయర్ ఫోన్స్ తీసేయండి, అది కదిలాడకుండా. ఓకే, సో నేనేమంటే మీకు అప్పుడప్పుడు నాది ఏదైనా వాయిస్ ఆగిపోయినా సరే, వాయిస్ వినపట్టలేదు సార్ అని చెప్పడానికి కోసం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఓకే, మెట్రోలో ఉన్నారా ఎందుకు గమ్ము తీసి దిగండి బాస్, లేకపోతే డిస్కనెక్ట్ అవ్వండి. ఉం? ఈ మెట్రోలో ఉండి ఏమంటారు ఈ క్లాస్ని? సరే, ఓకే, గుడ్. సో ఈ విధంగా
ఇచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఈ సీనియర్స్ ఏం చేస్తారు, ఎస్ ఓకే, మొత్తం సీనియర్స్ ఈ డాక్యుమెంట్ అంతా స్టడీ చేసి ఓకే బాస్ టోటల్గా చెప్పాలంటే దీనికి 3 CR అవుతుంది, టైం డ్యూరేషన్ వచ్చి 6 months అంటాడు. 6 months, 3 CR 6 months టైం. ఓకే, సో అప్పుడు వెంటనే మనకి ఎలాగా, వెంటనే ఇక్కడ పర్సన్ ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, సింపుల్గా ఇదంతా కూడా టోటల్గా తీసుకొని వెంటనే వాళ్ళకి కాల్ చేస్తాడు. బాబు చూసుకోండి అమ్మా, సౌండ్ వస్తుంది జాగ్రత్తగా, ఎందుకు నాన్ సెన్స్ పనులన్నీ, జాగ్రత్త చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా జాగ్రత్త వినండి, డిస్టర్బెన్స్ చేయగాకండి దయచేసి. క్లాస్ అంటే క్లాసే, క్రమశిక్షణ ఇంపార్టెంట్. లైఫ్లో ఏది సాధించాలన్నా క్రమశిక్షణే. క్రమశిక్షణ లేని వ్యక్తి లైఫ్లో ఏది సాధించినట్టు ప్రపంచ చరిత్రలోనే లేదు. చూసుకోండి, తిరగేసుకోండి కావాలంటే. క్రమశిక్షణ ఇంపార్టెంట్. క్లాస్కి వచ్చావా క్రమశిక్షణగా ఉండాలి, అంతే, కన్ఫామ్. ఎస్, గుడ్, సరే, సౌండ్ రాకూడదు. ఓకే, సో ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఏం జరిగిందంటే, సరే సార్ టోటల్గా కవర్ చేశాడు. బడ్జెట్ ఎంత, 3 CR. ఎంత డ్యూరేషన్ ఎంత, 6 months. టోటల్గా ఆ వ్యక్తి ఏం చేశాడు, ఎస్ కాల్ చేశాడు, ఏ బాబు ఏబిసి బ్యాంక్ ప్లీజ్ కమ్ టు ఆఫీస్ అన్నాడు. ఆఫీస్కి రాకపోతే చెప్పలేవా, చెప్తా, నో ప్రాబ్లం, వాట్ ఈస్ దాట్, ఏం లేదు, మీరు నిన్న ఇచ్చారు కదా బిజినెస్ మొత్తం మాకు ఇచ్చారు కదా, సో ఈ బిజినెస్ మొత్తానికి మేము సాఫ్ట్వేర్ డెవలప్ చేసి టెస్ట్ చేసి రిలీజ్ చేస్తాం మీకు సింపుల్గా, కానీ దాని కాస్ట్ 3 CR అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం 6 months టైం పడుతుంది అన్నాడు. ఓకే, 6 months టైం, ఓకే గుడ్. సో ఈ 6 months టైంలో మీకు సాఫ్ట్వేర్ని మేము ఎలా రిలీజ్ చేస్తామో తెలుసా అన్నాడు. ఎలా చేస్తారు, ఏం లేదు, జనరల్గా మీకు సాఫ్ట్వేరు టోటల్ సాఫ్ట్వేర్ అనేది మీకు 6 months లోపల రిలీజ్ చేస్తాం. 6 months లోపల అంటే టోటల్ సాఫ్ట్వేర్ అంటే, టోటల్ అంటే ఫస్ట్ మంత్లో ఏమి ఇస్తారు, ఎస్, నెక్స్ట్ మంత్లో ఏమి ఇస్తారు, ఎస్, మంత్లీ వైజ్గా ఆర్ 15 daysకి ఒకసారి మీకు కొన్ని ఫీచర్స్ మేము రిలీజ్ చేస్తాం, డెవలప్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, మీకు ఇచ్చేస్తాం. మళ్ళీ 15 daysకి ఒకసారి డెవలప్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం, మళ్ళీ 15 days, అట్లా 15 days సైకిల్ అనమాట యాక్చువల్గా. 15 days సైకిల్ ఇట్లా, ఇలాగా మీకు 15 రోజులకు ఒకసారి ఎస్ ఎస్ డిఫరెంట్గా మీకు సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని మీకు రిలీజ్ చేస్తూ ఉంటాము. అలాగా 6 months టైం పడుతుంది. అలాగా 6 months, దిస్ ఈస్ కాల్డ్ ఇటరేషన్స్. ఇటరేషన్స్ అంటారు దీన్ని, ఇటరేషన్స్. ఓకే, ఇది ఇక స్క్రమ్ మాస్టర్, స్క్రమ్ కోర్స్ అవన్నీ చెప్పాలి. సో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఇప్పుడు కాదు, అది నేను చెప్తాను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్క్రమ్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఏంది మార్కెట్లో, అజైల్ విత్ స్క్రమ్, అజైల్ మెథడాలజీ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్, అజైల్ మెథడాలజీ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంది, స్క్రమ్ మాస్టర్ ఉంటాడు, ప్రొడక్ట్ ఓనర్ ఉంటాడు, ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఉంటుంది, యూజర్ స్టోరీస్ ఉంటాయి. ఓ అది పెద్ద స్టోరీ, దట్ ఈస్ కాల్డ్ స్క్రమ్ మాస్టర్ ట్రైనింగ్. సార్ మీరు అది చెప్తారా, తప్పకుండా చెప్తాం, బట్ ఇట్ టేక్స్ టైం, కొంచెం టైం పడుతుంది, కనీసం మినిమం బేసిక్ నేర్చుకోవాలి మనం. సరే సార్, ఓకే ఓకే బాగానే ఉంది. మరి 6 months అంటే డిఫరెంట్ సైకిల్స్, అంటే 15 daysకి ఒకసారి లేదా మంత్కి ఒకసారి. ఎస్, 15 daysకి ఒకసారి అయినా అవ్వచ్చు, మంత్కి ఒకసారి అయినా అవ్వచ్చు, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి. బిజినెస్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటే మంత్లీ, లేదు లేదు స్మాల్ రిక్వైర్మెంట్ అయితే 15 daysకి ఒకసారి. అంటే 15 daysకి ఒకసారి ఏం జరిగింది సార్, ఏం జరగదు, సింపుల్గా వాడి బిజినెస్ మొత్తం ఇదైతే, ఇదిగో ఇదంతా వాడి బిజినెస్ అయితే మనం ఏం చేస్తామంటే 15 daysకి ఒకసారి ఇదిగో ఈ చిన్న బిజినెస్ని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేసి కస్టమర్కి రిలీజ్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఈ చిన్న రిక్వెస్ట్ని, ఈ బిజినెస్ రిక్వెస్ట్ని 15 daysకి ఒకసారి డెవలప్ చేసి టెస్ట్ చేసి రిలీజ్ చేస్తాం. డెవలప్మెంట్ టెస్టింగ్ అంతా అయిపోద్ది 15 daysకే. అలాగనమాట, అంటే కొంచెం సాఫ్ట్వేర్ని మనం రిలీజ్ చేస్తాం అనమాట. అలాగా 6 months టైం పడుతుంది అని చెప్పాడు. ఓకే బాస్, 6 months టైం, ఓకే, ఐ అగ్రీ, బట్ వాట్ షుడ్ ఐ సే, సో హౌ మచ్ షుడ్ ఐ పే నౌ, హౌ మచ్ షుడ్ ఐ పే నౌ, అంటే ఏంది, నేను ఎంత పే చేయాలా, ఏం లేదు 3 CR కదా, మీరు ఒక 1 CR అడ్వాన్స్ పే చేయండి అన్నాడు. సో 1 CR అడ్వాన్స్, గుడ్. మరి 6 monthsలో మొత్తం సైకిల్స్ అన్ని అయిపోతాయా, మొత్తం అయిపోద్ది, మీకు సాఫ్ట్వేర్ రెడీ అయిపోద్ది, బట్ టైం టార్గెట్ ఎంత తెలుసా, 5th February అన్నాడు. ఫిబ్రవరి 2025లో మీకు టోటల్ కంప్లీట్ ప్యాకేజ్ సాఫ్ట్వేర్ వస్తుంది. అయితే మీకు డిఫరెంట్గా 15 daysకి ఒకసారి మేము సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తుంటాం, కంప్లీట్ పిక్చర్ అయితే 5th February 2025 అన్నాడు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ టోటల్ కంప్లీట్ అయ్యే టైం 5th February 2022. సరే సార్ బాగుంది,
మరి ఇప్పుడు ఇదంతా కూడా ఎట్లా రాసుకుంటారు? ఎస్, ఒక అగ్రిమెంట్ రూపంలో రాసుకుంటారు అనమాట. అగ్రిమెంట్ రూపంలో. సో ఎలాగా? ఓకే, టోటల్ అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ 3 CR. ఓకే, అట్లా రాసుకుంటారు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే అగ్రిమెంట్ అనమాట. ఎవరికి? అదే సాఫ్ట్వేర్ కంపెనీకి, ఇక్కడ ఏబిసి బ్యాంక్కి అగ్రిమెంట్ మధ్యలో. సాఫ్ట్వేర్ కంపెనీకి ఏబిసి బ్యాంక్ ఒక అగ్రిమెంట్ నడుస్తుంది ఇప్పుడు. సో టోటల్ ఎంత? 3 CR. ఓకే, సో అడ్వాన్స్ ఎంత పే చేయాలా? ఎస్, 1 CR. మళ్ళీ అది క్యాష్ ఇస్తావా, దాన్ని చెక్ ఇస్తావా? మళ్ళీ అదొకటి, క్యాషా చెక్కా? ఓకే. 3, లేదా ట్రాన్స్ఫర్ చేస్తావా? క్యాష్లే ఉండదు, డైరెక్ట్గా చెక్, ట్రాన్స్ఫర్, అంతే. క్యాష్లే ఉండవు. ఓకే, సరే. ట్రాన్స్ఫరు, చెక్, ఓకే. ఆ తర్వాత అది ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లం విత్ ద సాఫ్ట్వేర్, నేనేం చేయాలి? కరెక్టే బాస్, నువ్వు 6 months అయిపోద్దని చెప్పావు. ఓకే, ప్రొడక్ట్ అంతా రిలీజ్ అయింది. ఓకే, రిలీజ్ అయిన తర్వాత నువ్వు సర్వర్లో కూడా డిప్లాయ్ చేసావు. ఓకే, అయిపోయింది. ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది మా కస్టమర్లు వాడుతున్నారు. అది ఏదైనా కాడ నువ్వు తయారు చేసి ఇచ్చావు నాకు సాఫ్ట్వేర్, గుడ్, ఎక్సలెంట్. బట్ ది సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఈస్ యూజింగ్ నౌ మై కస్టమర్స్, నా కస్టమర్లు అంటే నా ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. బట్ ఆ సమయంలో ప్రాబ్లం వచ్చింది అంటే అప్లికేషన్ యూజ్ చేసే సమయంలో ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి అనమాట. టెస్టింగ్ అప్పుడు ఏం లేదు, అంటే లైవ్ అనమాట. ఇది లైవ్లో అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి ఫాస్ట్గా. అంటే డెవలప్ చేసినప్పుడు ఓకే, టెస్టింగ్ చేసినప్పుడు ఓకే, ప్రాబ్లమ్స్ కనిపించలా. బట్ లైవ్లో రియల్గా ఎండ్ యూజర్ దీన్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎండ్ యూజర్కి కనిపిస్తాయి అన్నమాట. మరి ఎండ్ యూజర్స్కి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది కదా. ఎస్ ఎస్. అంటే నువ్వేం చేస్తావు? నాకు వారంటీ లాగా మనం అడుగుతాం, ఎన్ని ఇయర్స్ వారంటీ, అట్లాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వారంటీ లాగా సరే ఒక అగ్రిమెంట్లో మనం చెప్తాం, ఓకే బాస్, డైరెక్ట్గా నువ్వు మాకు 2 years సపోర్ట్ ఇవ్వాలా. ఓకే, సపోర్ట్ ఇవ్వాలా. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద సాఫ్ట్వేర్ యూ మస్ట్ ప్రొవైడ్ 2 years సపోర్ట్ యాజ్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే ఓకేనా నీకు? ఎస్ ఎస్, ఐ విల్ ప్రొవైడ్ యూ 2 years సపోర్ట్, నో ప్రాబ్లం. సపోర్ట్ ఇస్తావు, కరెక్టే. మరి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో తెలుసా? ఎప్పుడైనా సరే ఇక్కడ నువ్వు తయారు చేసిన ఈ సాఫ్ట్వేర్కి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇష్యూస్ ఎలా వస్తూ ఉంటాయి? కొన్ని సందర్భాల్లో మైనర్ ఇష్యూ వచ్చింది, కొన్ని సందర్భాల్లో మేజర్ ఇష్యూ వస్తుంది, కొన్ని సందర్భాల్లో క్రిటికల్ ఇష్యూ వస్తుంది. క్రిటికల్ అంటే ఒక సాఫ్ట్వేర్ని నువ్వు తయారు చేసి ఇచ్చిన తర్వాత, అది టెస్ట్ చేసిన తర్వాత కస్టమర్లు ఉపయోగించుకునేటప్పుడే అది ఇష్యూస్ని వస్తూ ఉంటాయి. మరి అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మైనర్ రావచ్చు, మేజర్ రావచ్చు, క్రిటికల్ రావచ్చు. ఓకే, మరి అలాంటి పరిస్థితిలో నువ్వు మైనర్ ఇష్యూస్ని అట్లీస్ట్ 2 or 4 hours లోపల రిజాల్వ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇఫ్ దర్ ఇస్ ఎనీ మేజర్ ఇష్యూ, యూ మస్ట్ రిజాల్వ్ దిస్ ఇష్యూ విత్ ఇన్ 2 to 4 or 4 to 6, అంత అలాగా. అంత టైం ఇవ్వరు, బట్ యాజ్ ఫర్ క్లయింట్ బట్టి ఇలా టైమ్స్ షెడ్యూల్ చేస్తారు, వాళ్ళ ఇష్టం అది. సరే, క్రిటికల్ ఏదైనా వచ్చిందా? క్రిటికల్, ఎస్, అట్లీస్ట్ నాకు ఒక 8 hours అన్న తీసుకొని నువ్వు దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వాలా. ఇదంతా కూడా మనం అగ్రిమెంట్లో రాసుకుంటాం. అదర్వైజ్ నీకు పెనాల్టీ వేస్తాను. అరే, ఫైన్, ఆ ఫైన్ కన్ఫామ్ వేసేస్తా, అదర్వైజ్ నీకు ఫైన్ వేసేస్తా. అంటే క్రిటికల్ అంటే ఎందుకు ఫైన్ వేస్తా నేను? నువ్వు మైనర్ ఇష్యూ వచ్చింది, ఒక అప్లికేషన్ ఉంది, ఓకే, నడుస్తుంది బాగా, అది దానికి ఒక మైనర్ ఇష్యూ వచ్చింది, ఇదంతా 2 hours నువ్వు సాల్వ్ చేయాలా. నువ్వు సాల్వ్ చేయకుండా అలాగా వీక్లీ మంత్లీ అలా 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 గడిపేస్తా ఉంటే నీకు ఫైన్ వేస్తా, పర్ డే ఇంత ఫైన్ పడిద్ది. అంటే క్రిటికల్ ఇష్యూ వచ్చింది, అది 1 day అంటే 8 hours నువ్వు ఫినిష్ చేయాలా. ఫినిష్ చేయకపోతే ఇక అంతే, కన్ఫామ్ నీకు ఫైన్ వేస్తా. ఇప్పుడు చెప్పండి, మనకు సబ్జెక్ట్ లేకుండా ఇలాంటి ప్రాజెక్టులో వర్క్ చేసేటప్పుడు క్లయింట్ ఏమంటాడు? ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ వాడి పరిస్థితి ఏంది మీరు అర్థం చేసుకోవాలా. లేదులే, మా బావ మా అక్క అందరు మా వాళ్ళే అంటే కుదరదు నాయన. బావ అక్క కాదు, అక్కడ క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్ ఫైన్ వేస్తాడు. దయచేసి సారీ, ప్లీజ్ రిజైన్ యువర్ జాబ్ ఇమీడియట్లీ బికాస్ ఐ డోంట్ వాంట్ టు బేర్ యూ. నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా? ఏజ్తో ప్రాబ్లం లే, 60 ఏళ్ళైనా సరే సాఫ్ట్వేర్లో పనిచేస్తానే ఉన్నారు ఇంకా, డిఫరెంట్ కేటగిరీస్లో, నో ప్రాబ్లం. గ్యాప్తో పనిలే, ఏం లేదు, అవసరం లే. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే రా, అంతే. సబ్జెక్ట్ లేకుండా ఎట్లా? అట్లా అలాగంటాడు. అంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఈ మంత్ ఎట్లా ఉంటుందంటే క్లయింట్ని బాగా చూసుకోవాలి. ఈ క్లయింట్ని బాగా చూస్తే నెక్స్ట్ వేరే క్లయింట్ వస్తాడు, నెక్స్ట్ మన బిజినెస్ గ్రో అయ్యిద్ది అనేది చూసుకుంటాడు సాఫ్ట్వేర్ కంపెనీ.
అట్లా చూసుకుంటాడు కానీ రండి రండి మా ప్రాజెక్ట్ మేనేజర్ తమ్ముడు మీరేనా, రండి రండి సార్ కూర్చోండి ఆఫీసులో కూర్చోండి, మీకేం రాదంటగా, ఏదో మీరు ఏదో కూర్చోండి సార్ మన ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టులైనా మీరు కూర్చోండి సార్, నో ప్రాబ్లం, ఐఎమ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ సార్, పర్లే కూర్చోండి. ఇక అలా కూర్చోబెట్టుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీ 3-4 మంత్స్లో మళ్ళీ పక్కాగా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది, మీరైతే బయటకు వస్తారు. ఆనందం 2 రోజులు కూడా ఉండదు అనమాట. అందుకని చెప్తున్నాను, అక్క బావ మామ కాదు, సాఫ్ట్వేర్లో కరెక్ట్గా నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే చాలు. ఎవరికి హెల్ప్ చేయలేడు, ఐటీ ఇండస్ట్రీలో మాత్రమే. వేరే ఇండస్ట్రీలో చేసేస్తామో కానీ ఐటీలో తెలియదు, మీకు తెలియదు కాబట్టి అపోహలు నమ్మొద్దు దయచేసి. ఎవరికి సహాయం చేయటానికి అవకాశం లేదు బాస్. అతని టాస్క్ 8 hours చేసుకోవాలి, నీ టాస్క్ ఎప్పుడు చూస్తాడు? నీ టాస్క్ చూసే లోపల అక్కడ క్లయింట్ ఊరుకోడే. నీ టాస్క్ చూసే లోపల ఇక్కడ నీ మేనేజర్, ఎస్ వాట్ ఆర్ డూయింగ్ మ్యాన్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అంటాడు మళ్ళీ ఆయన. ఆ దెబ్బకి నీకు 18లో ఏసీ పెట్టినా సరే చెమటలు పడతాయి. జాబ్ వద్దు ఏమొద్దని సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి బయటకు వస్తావు. బయటకు వచ్చి నువ్వు ప్రచారం చేయటం మొదలు పెడతావు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు లేవు, సాఫ్ట్వేర్ పడిపోతుంది, ఈ ప్రపంచంలో ఇక సాఫ్ట్వేరే ఉండదు, అందుకే నేను బయటకు వచ్చా అంటావు నువ్వు. నాకు సబ్జెక్ట్ రాలేదు తీసేవని ఎవరు ఒప్పుకోరు కదా, నిజంగా నిజాయితీ ఎవరి దగ్గర ఉండదు కదా. సరే సరే, ఇదంతా బాగానే ఉంది. మనం నిజాయితీగానే ఉండాలి, తప్పకుండా చెప్పాలా అవతల అరే బాబు నా దగ్గర సబ్జెక్ట్ లేదురా, విషయం లేక నన్ను తీసేసాడురా, నువ్వన్న సబ్జెక్ట్ నేర్చుకుని లోపలికి వెళ్ళరా అంటే వాడన్నా బాగుపడతాడుగా. మనకు అట్లాంటివి ఉండవు. మనం చెడిపోయిన పర్లా, అవతలోడు మాత్రం పక్కాగా చెడిపోవాలి, కన్ఫామ్ 1000%. లోపలికి వెళ్ళి నలగొట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలిసిద్దిరే వాడికి కూడా అట్లా. మన సలహాలు సూచనలు అట్లే ఇస్తూ ఉంటాం. ఈవెన్ వీ హ్యావ్ సో మెనీ పీపుల్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, దే ఆర్ ఆల్సో థింకింగ్ లైక్ దట్ అండ్ దే ఆర్ ఆల్సో గివింగ్ సేమ్ ఆన్సర్స్. వై దే ఆర్ నాట్ గివింగ్ ఐ డోంట్ నో, అర్థం కాదు మనకి. బట్ దే షుడ్ థింక్ ఇన్ దిస్ వే. whenever we provide any guidelines to the people, we must think before giving the any guidelines. అదర్వైజ్ అతని లైఫ్ స్పాయిల్ అయ్యింది, అతని ఫ్యామిలీ స్పాయిల్ అయ్యింది బాస్. నీకేమి సరదాగా ఏసీలో కూర్చుంటావు, రియల్ ఎస్టేట్ ఓనర్లతో మాట్లాడుతూ ఉంటావు, కారులో తిరుగుతావు. పాపం మనోడు గ్యాప్ పెట్టుకొని గందరగోళం జుట్టు సగం దాకా ఊడిపోయి హైదరాబాద్ బెంగళూరు లాస్ట్లో పడుకొని నీకు ఫోన్ చేస్తే నువ్వేమో బిల్డప్ ఎక్కువ ఇస్తావు. ఆ దెబ్బకి వాడికి ఫ్యామిలీ ఏమైందో వాడికే తెలియదు. అట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి డోంట్ యునో క్రిటిసైజ్ ఎనీ వన్. ఆపదలో ఉన్నారంటే అరే పాపం అని అయ్యో అని చెప్పేసి వాళ్ళని రక్షించడానికి ట్రై చేయాలి అంతే. సరే సార్, ఆపదలు కష్టాలు ఎన్ని మేము చూస్తున్నాంలే సార్, చెప్పండి సార్ సబ్జెక్టు. సరే. ఉమ్, ఇప్పుడు ఏం జరిగిద్ది అంటే అమ్మా, సింపుల్గా టోటల్గా ఒక అగ్రిమెంట్ తయారైద్ది. ఎవరికి? ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి. ఓకే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఏబిసి బ్యాంక్. ఓకే, ఏబిసి బ్యాంక్, ఎస్ ఎస్ సింపుల్. సో ఏబిసి బ్యాంక్ ఇక్కడ ఉంటాడు, సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ ఉంటాడు. సో నవ్ ఆన్ వర్డ్స్, ఇక్కడ ఏదైతే బిజినెస్ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి సబ్మిట్ చేసి మొత్తం చేశాడో దీన్నే మనం ఏమంటాం? ప్రాజెక్ట్. దీన్నే మనం ఏమంటాం? ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ ఇది? సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఎవరిది ఇది? ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ ఏ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ బాస్, అంతే సింపుల్. ఇది ఏబిసి బ్యాంక్ ప్రాజెక్టు. సో ఈ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది హ్యాండిల్ చేస్తున్న కంపెనీ ఇది. దిస్ ఇస్ సాఫ్ట్వేర్ కంపెనీ. ద సాఫ్ట్వేర్ కంపెనీ నేమ్ ఇస్ వాట్? XYZ. ద సాఫ్ట్వేర్ కంపెనీ నేమ్ ఇస్ వాట్? XYZ. ఓకే, దిస్ బ్యాంక్ నేమ్ ఇస్ వాట్? ఏబిసి బ్యాంక్. సో ఈ ఏబిసి బ్యాంక్ అనేవాడు ఈ XYZ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇప్పటి నుంచి క్లయింట్ గా ఉంటాడు, క్లయింట్. సో ఏబిసి బ్యాంక్ ఈజ్ ఎ క్లయింట్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పటి నుంచి, నవ్ ఆన్వర్డ్స్. బికాస్ వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది, ప్రాజెక్ట్ ప్రపోజల్ మొత్తం సక్సెస్ అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అక్కడ అగ్రిమెంట్ నే సింపుల్ గా మనం చెప్పాలంటే SLA కూడా అని అంటాం, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఇది. ఈ అగ్రిమెంట్ లో టోటల్ గా మొత్తం స్టోరీ అంటూ ఉంటుంది, అది వేరే విషయం. సరే, ఆ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ తయారవుతుంది. సో వీళ్ళిద్దరికి మధ్య బాండింగ్ కుదురుతుంది. యాజ్ వెల్ యాజ్ సింపుల్ గా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇతను ఒక బెస్ట్ క్లయింట్ గా ఉంటాడు. క్లయింట్ ఇన్ ద సెన్స్ వాట్? హూ ఈజ్ క్లయింట్? ద పర్సన్ హూ ప్రొవైడ్స్ బిజినెస్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీ, దిస్ ఈస్ కాల్డ్ క్లయింట్. సార్ మళ్ళీ చెప్పండి సార్. ఏం లేదు, సింపుల్ గా చెప్తా వినండి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఈ ఏబిసి బ్యాంక్ అనేవాడు బిజినెస్ ఇస్తున్నాడు, అంటే ప్రాజెక్టులు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. కాబట్టి ఇతన్ని మనం క్లయింట్ అంటాం. సపోజ్ నువ్వు ఉన్నావు, పెద్ద హోటల్ ఉంది, సరదాగా నువ్వు ఇన్షర్ట్ చేసుకొని స్టైల్గా లోపలికి వెళ్ళి ఇడ్లీ 2, దోశ 1 అన్నావు. సో యు ఆర్ ద క్లయింట్ ఆఫ్ దిస్ హోటల్, అంతే అంతే.
క్లయింట్ అంటే అంతే. అంటే క్లయింట్ అంటే ఎవరు? ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద కంపెనీ ఈజ్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ అంతే, సింపుల్. సో అలాంటి క్లయింట్ ఇక్కడ ఉన్నాడు. ఆ క్లయింట్ బిజినెస్ ని ప్రాజెక్ట్ రూపంలో సాఫ్ట్వేర్ గా మనం తయారు చేస్తున్నాం. ఆ తయారు చేసిన సాఫ్ట్వేర్ ని మళ్ళీ క్లయింట్ కి రిలీజ్ చేస్తున్నాం. ఆ రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్ ని ఆ క్లయింట్ బ్యాంక్ కి సంబంధించిన కస్టమర్లందరూ ఉపయోగించుకుంటున్నారు. దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ ఇన్సైడ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. గుడ్. సో మనం ఎలాగా ఈ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ లో మనం చేస్తాం. సో ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్. ఎస్, ఐ కెన్ వర్క్ ఫర్ దిస్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. ఐ కెన్ వర్క్ ఫర్ ద ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఏ జావా డెవలపర్. ఐ కెన్ వర్క్ ఫర్ ద ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఏ పైథాన్ డెవలపర్. ఇలాగా ఐఎమ్ ఏ టెస్ట్ ఇంజనీర్. ఐ కెన్ వర్క్ ఫర్ ద ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. అలాగనమాట. సపోజ్, సో ఇక్కడ ఉన్నాడు, ఎస్, ఒక పర్సన్ ఉన్నాడు, ఇతని పేరు రవికుమార్. ఎస్, రవి. ఎస్, ఐఎమ్ రవి. So I have a 4+ years of experience in IT. So, and currently I'm working for the XYZ software company. Yes, under the project ABC Bank ABC Bank Limited something. My client base location is something. Yes. So I have been working on this project for the past, something called 2.5 years. ఏదో ఇవన్నీ మనం మొత్తం సినిమాలో డైలాగులు ఎలా చెప్తారో అలా చెప్పగలిగితే జాబ్ వచ్చింది. అదర్వైజ్, సార్ సినిమాలో డైలాగులు బట్టి పడతారని విన్నాను, ఇక్కడ కూడా మనం బట్టి పట్టచ్చు. తప్పు లేదు, కానీ అక్కడ మాత్రం బట్టి పట్టినట్టు ఉండకూడదు, అంతే. ఓకే, అదే లాజిక్, అంతే లాజిక్. ఈ లాజిక్ లేనోళ్లే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు మిత్రమా. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్ళందరూ 4 సార్లు ఫెయిల్ అయిన పాటనే వెంటనే హే ప్రాక్సీ చేస్తావా అని అడుగుతారు. సింపుల్ గా, ఎంత ప్రాక్సీ చేస్తే ఎంత? ఏమో, ఈయన ఎరగదీసినట్టు ప్రాక్సీ చేసి లోపలికి వెళ్తే మళ్ళీ ఏం ఎరగదీస్తావు? ఏమీ లేదు. నేనేమంటానంటే సింపుల్గా చదవటం నేర్చుకోవాలా ప్రతిరోజు. ఎస్, ఇలాగా నేను రాసిస్తా. సెల్ఫ్ ఇంట్రడక్షన్ డాక్యుమెంటేషన్ పక్కాగా రాసిస్తా. హెచ్ఆర్తో మాట్లాడే డాక్యుమెంట్ పక్కాగా రాసిస్తాను. దాన్ని మీకు వాట్సాప్ కూడా చేస్తాను. ఎస్, యూ మస్ట్ రీడ్ దాట్. సార్ రెజ్యూమ్స్ కూడా మీరే తయారు చేస్తారా? రెజ్యూమ్స్ కూడా మనమే తయారు చేసి మీకు ఇస్తాం. సార్ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరే, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఎస్. సరే, అది ఓకే. సో ఇప్పుడు దాకా మనకు అర్థమైంది ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది అర్థమైంది బాస్. సింపుల్. ఓకే, ఇది యాక్చువల్గా సాఫ్ట్వేర్లో జరుగుతుంది. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? సార్ మీరు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నారు, మరి మర్చిపోయారా ఏం సార్? ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎస్, ఐ రిమెంబర్ దాట్. నేను అక్కడి కోసం రావడానికి ఇదంత స్టోరీ. ఎస్, అక్కడికి రావడానికి ఇదంత స్టోరీ మిత్రమా. ఓకే, సరే సరే సార్, అదే ఓకే. అదే మీరు కన్ఫ్యూజ్ అయ్యట్టు వెళ్ళారేమోనని ఆలోచన సార్. ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. అంటే మనకి లంచ్ టైం అవుతుంది, అంటే సారీ డిన్నర్ టైం అవుతుంది సార్. 21:39 దాకా అయింది. అంటే తప్పదు, ఇంకొక 20 మినిట్స్. గుడ్, 20 మినిట్స్. గుడ్. సో ఇప్పుడు ఏం జరిగింది? ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, గుడ్. ఇక మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇక సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం జరిగిద్దో. చాలా వరకు నేను వెళ్ళను, కానీ నేను వెళ్ళే విషయాలు ఏంటంటే ఎస్డిఎల్సి చెప్తా. అది వేరే, రేపు చెప్తా. ఎల్లుండి అంటే ఎట్లా ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఆ తర్వాత ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ చాలా క్లాసులు ఉంటాయి. స్క్రమ్ మాస్టర్ అవి, ఓకే, అదంతా వేరే స్టోరీ. ఇప్పుడైతే నేను ఈ స్థాయిలో సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ రాశా. గుడ్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఒకడు ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఎస్. ఆ ప్రాజెక్ట్ పేరు ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఎస్ అనుకోండి, సింపుల్. సో ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి ఇక్కడ ఎవరు ఉంటారు? ఎస్, దేర్ ఆర్ సో మెనీ సీనియర్స్ పీపుల్స్ ఆర్ అవైలబుల్. సో నేను సీనియర్ పీపుల్ ఉంటారు ఇక్కడ అందరు. వీడేం చేశాడు? ఒక వ్యక్తికి ఒక 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్సలెంట్ గా బ్యాంకింగ్ సెక్టర్ లో. వాడు ప్యూర్లీ ఫర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనికి. ఇతను తీసుకొచ్చి ఏం చేశాడు? ఈ ప్రాజెక్ట్ హెడ్ చేస్తాడు. ప్రాజెక్ట్ హెడ్, ఈజ్ ఎ ప్రాజెక్ట్ హెడ్ రైట్ నౌ ఆన్వర్డ్స్. అంటే ప్రాజెక్ట్ హెడ్ అంటే ఏమంటారు సార్? అదే ప్రాజెక్ట్ మేనేజర్. ఎస్, ప్రాజెక్ట్ మేనేజర్. ఎస్, ఇలాగా ఇతని ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఇతనే. ఓకే, ప్రాజెక్ట్ కి మేనేజర్ ఎవరు? ఇతనే. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనే వ్యక్తి మనకి ఏం చేస్తాడంటే సింప్లిఫై చేస్తూ ఉంటాడు అనమాట. టాస్క్ మొత్తాన్ని సింప్లిఫై అంటే ఏంది? ప్రాజెక్ట్ ని ఎలా డివైడ్ చేయాలి, టాస్క్లుగా డివైడ్ చేయాలి, మాడ్యూల్స్కి ఎలా డివైడ్ చేయాలి, ఏ మాడ్యూల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటాడు, ఏ మాడ్యూల్ని ఎవరికి అసైన్ చేయాలో తెలుసుకుంటాడు. సో ఏ మాడ్యూల్కి ఎంత టైం పడుతుందో తెలుసుకుంటాడు, ఏ మాడ్యూల్ని ఎలా చేయాలో, ఏ మాడ్యూల్కి ఎంత టైం పడుతుంది, ఏ మాడ్యూల్ని ఎప్పుడు రిలీజ్ చేయాలి,
అనా సో ఏ మోడ్యూల్ని ఇప్పుడు ఎలా టెస్ట్ చేయాలి, టెస్టింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ తర్వాత రిజల్ట్ కావాలి, టెస్ట్ రిజల్ట్ కూడా స్టోర్ చేయాలి. లేకపోతే కష్టం. క్లయింట్ వస్తాడు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, హ్యావ్ యూ టెస్టెడ్ ఆర్ నాట్ అంటాడు. బాస్ టెస్ట్ సూపర్గా చేసాం, చూసుకో టెస్ట్ రిజల్ట్ ఎలా వచ్చిందని చూపించాలి మళ్ళీ వాడికి. లేకపోతే టెస్ట్ చేసావు లేదమ్మా అంటాడు మళ్ళీ, అదొక ప్రాబ్లం. సో కాబట్టి టెస్ట్ రిజల్ట్ స్టోర్ చేయాలి. టెస్ట్ రిజల్ట్ స్టోర్ చేయాలి, ఎందుకంటే మన కోసమైనా, మన క్వాలిటీ ప్రొడక్ట్ మనం రిలీజ్ చేస్తున్నాం చెప్పుకోవడానికైనా టెస్ట్ రిజల్ట్ స్టోర్ చేసుకోవాలి. ఓకే, సరే. అది ఎలా స్టోర్ చేయాలి, తర్వాత అసలు మనకి పూర్తి స్థాయిలో టూల్స్ ఏం కావాలి, టెక్నాలజీస్ ఏం కావాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాం. సరే, కొంచెం ఎస్డిఎల్సిలో చెప్తా, ఇప్పుడు వద్దులేదు, ఇప్పుడు వద్దు, ఎస్డిఎల్సిలో చెప్తా టోటల్గా. సరే సార్, బాగానే ఉంది, ఎస్డిఎల్సిలో చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే సింపుల్గా, ఆ ఇక్కడ ఏబిసి బ్యాంక్ ఉంది కదా, ఏబిసి బ్యాంక్, యాక్చువల్గా ఏబిసి బ్యాంక్, ఈ ఏబిసి బ్యాంక్ సంబంధించిన ఈ ప్రాజెక్ట్స్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో, ఒక 200 పేజెస్ ఏదైతే ఉందో, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్టడీ చేసి దాన్ని పూర్తి స్థాయిలో అండర్స్టాండ్ చేసుకొని దానిని మనకి మీడియేటర్ లాగా వ్యవహరించే వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతని పేరే బిఏ, బిజినెస్ అనలిస్ట్. సో బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే ఈ డాక్యుమెంట్స్ మొత్తం స్టడీ చేసేసి అతను ఎస్ వేరే ఒక డాక్యుమెంట్ లాగా తయారు చేసి స్పష్టమైన డాక్యుమెంట్ తయారు చేస్తాడనమాట. అంటే బిఫోర్ స్టార్ట్ ద ప్రాజెక్ట్, బిజినెస్ అనలిస్ట్ క్రియేట్ ఏ గుడ్ డాక్యుమెంటేషన్ ఫర్ యూ. ఆ గుడ్ డాక్యుమెంటేషన్ ని సింపుల్ గా ఒక సర్వర్ లో మనం ప్లేస్ చేస్తాం, సెంట్రలైజ్డ్ సర్వర్. ఆ డాక్యుమెంటేషన్ అంతా సెంట్రలైజ్డ్ సర్వర్ లో ఉంటుంది. యాక్చువల్ గా ఆ సెంట్రలైజ్డ్ సర్వర్ లో ఉంటుంది ఆ డాక్యుమెంటేషన్ అంతా సింపుల్ గా. అర్థమైందా? ఆ డాక్యుమెంటేషన్ మొత్తం ఆ సెంట్రలైజ్డ్ సర్వర్ లో ప్లేస్ చేసిన తర్వాత ఏది బిజినెస్ డాక్యుమెంటేషన్ మొత్తం, ఇక అక్కడి నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఎస్ ఒక ప్లాన్ తయారు చేస్తాడు, ప్రాజెక్ట్ ప్లాన్ సంథింగ్. అది వేరేలే, ఎస్డిఎల్సిలో చెప్తా, ఇప్పుడు వద్దు, సింపుల్ గా చెప్తా నేను. సరే, ఇక చేసాడు. ఇక ఈ ప్రాజెక్ట్ డీల్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి కదా. ఎస్ ఎస్, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఎంప్లాయీస్, వీళ్ళందరూ జావా వచ్చిన వాళ్ళు, జావా డెవలపర్స్. ఇక ఈ ప్రాజెక్ట్ని ఏం చేయాలా, వెంటనే ఎస్ఎస్ డెవలప్ చేయాలా, అంటే కోడ్ రాయాలి. యాక్చువల్గా కోడ్ రాయడానికి మనకు ఎవరు కావాలా, జావా తెలిసిన వాళ్ళు, లేదా పైథాన్ తెలిసిన వాళ్ళు, లేదా .NET తెలిసిన వాళ్ళు, ఇలాగా. సో ఈ ప్రాజెక్ట్ని జావాలో డెవలప్ చేద్దాం అనుకున్నారు. కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేశాడు, హే జావా డెవలపర్ ప్లీజ్ కమ్ టు అన్నాడు ఆఫీస్, ప్లీజ్ అటెండ్ ద మీటింగ్. ఎస్ ఎస్, అప్పుడు జావా డెవలపర్స్ మొత్తాన్ని మీటింగ్ పెట్టాడు. ఏ జావా డెవలపర్స్, సో సో వీ హ్యావ్ ఎ బిగ్ క్లయింట్. ఎస్, we have a big client and we received a project, and the project documentation is available inside this server, and go to this server, access this server, and please read this documentation immediately, understand this business documentation and read this business logic and everything. ఓకే, అలాగా చెప్పిన తర్వాత మీకు ఏం అర్థమైందో మీ నోట్స్ కొంచెం రాసుకోండి అని కూడా చెప్తాడు. మీ భాషలో మీ నోట్స్ రాసుకోండి, ఆ తర్వాత ఇఫ్ దర్ ఇస్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ us know అంటాడు. అంటే సంథింగ్ కాల్డ్ ఏంది, ఇక్కడ ఈ బిజినెస్ కు సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా, అసలు దీనికి సంబంధించిన లాజిక్ లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా నన్ను కన్సల్ట్ అవ్వండి. అదర్వైజ్ మనకు ఒక టీం ఉన్నాడు, అతని పేరు బిఏ, బిజినెస్ అనలిస్ట్, అతన్ని కన్సల్ట్ అవ్వండి. అంటే టోటల్ గా చెప్పాలంటే ఇక్కడున్న జావా డెవలపర్స్ బిజినెస్ అనలిస్ట్ తోటి టచ్ లో ఉంటారు కన్ఫామ్ గా. టచ్ లో లేకపోతే ఏమైంది, డెవలపర్ కి పాపం జావా వచ్చు, డెవలపర్కి పాపం పైథాన్ వచ్చు, డెవలపర్కి పాపం .NET వచ్చు, బిజినెస్ గురించి తెలియదు చాలా మంది డెవలపర్కి, ముఖ్యంగా ఫ్రెషర్స్కి అసలే తెలియదు. 2-3 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అందుకోసం ప్రతిసారి మనం ఇక్కడ బిజినెస్ మీద ఆధారపడతాం, బిజినెస్ అనలిస్ట్ మీద ఆధారపడతాం. ఎందుకంటే బిజినెస్ అనేది మనకు తెలియదు, క్లయింట్ బిజినెస్ ఏందో తెలియదు, క్లయింట్ బిజినెస్ ని స్పష్టంగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునే నాలెడ్జ్ మన దగ్గర ఉండదు. ఎందుకంటే సో ఫార్ వీ హ్యావ్ లెర్న్ ఫర్ వాట్ జావా, సో ఫార్ వీ హ్యావ్ లెర్న్ ఓన్లీ పైథాన్. అట్లా మనకి టెక్నాలజీ వచ్చు కానీ ఇక్కడ ఈ బిజినెస్ తెలియదు. సో దీన్నే మనం ఏమంటాం, ఎస్ నాలెడ్జ్, బిజినెస్ నాలెడ్జ్. కొంతమంది ఏమంటారు బిజినెస్ డొమైన్ నాలెడ్జ్. ఎస్ ఎస్, దాంట్లో ముఖ్యంగా బ్యాంకింగ్ అనేది పెద్ద సెక్టార్. యాక్చువల్గా దెర్ ఆర్ నంబర్ ఆఫ్ plenty of projects are available in the banking sector. సో ఇన్సూరెన్స్ కూడా అలాగే, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ చాలా పెద్ద పెద్ద సెక్టార్లు అవి. ఒకసారి మీరు బ్యాంకింగ్ సెక్టార్లో కొన్ని ప్రాజెక్ట్స్లో పనిచేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చాలా వెయిటేజ్ కూడా పెరిగింది నెక్స్ట్ ప్రాజెక్ట్లో, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ కంపెనీలో, రియల్గా చెప్పాలంటే. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు సరే, ఎలాగా ఎవరి మీద ఆధారపడతారనేది పక్కన పెడితే ఇప్పుడు స్టోరీ ఏంటంటే అక్కడ బిజినెస్
డాక్యుమెంట్ పూర్తిగా చదివిన తర్వాత ఎస్ టోటల్గా సాఫ్ట్వేర్ని తయారు చేయాలి. అది ఎయిమ్ యాక్చువల్గా. మరి సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఏమి ఉన్నారు ఇక్కడ? డెవలపర్స్ ఉన్నారు. ఎస్ ఎస్ జావా తెలిసిన వాళ్ళు. ఓకే, సో ప్రాజెక్ట్ మేనేజర్ ఇక్కడ ఉన్నాడు. హే బాబు, జావా డెవలపర్స్, ఎస్ టుమారో ఆన్వర్డ్స్ ట్రై టు స్టార్ట్ ద కోడ్ ఇమీడియట్లీ. అంటే బిజినెస్ చదవడం అర్థమైపోయింది కదా? ఎస్ అర్థమైంది సార్. ఈ బిజినెస్ మొత్తం డాక్యుమెంటేషన్ అంతా అర్థం చేసుకున్నారా? ఎస్ ఎస్ అర్థం చేసుకున్నాం. సొంత నోట్స్ రాసుకున్నారు, ఆ నోట్స్ రాసుకున్నాం. కొన్ని వీడియోస్ చూసారా? ఆ వీడియోస్ కూడా చూసాం. అంతా అర్థమైంది సార్. ఓకే, స్టార్ట్ కోడింగ్ టుమారో ఆన్వర్డ్స్ అన్నాడు. ఓకే, టుమారో ఆన్వర్డ్స్ స్టార్ట్ కోడింగ్. ఓకే, అప్పుడు ఇక ప్రతి డెవలపర్కి ఏముంటుంది? సింపుల్గా కంపెనీ ఒక ల్యాప్టాప్ ఇచ్చింది. ప్రతి డెవలపర్కి ఏమి ఇచ్చింది? కంపెనీ ఒక ల్యాప్టాప్ ఇస్తుంది. కంపెనీ ఒక ల్యాప్టాప్ ఇస్తుంది. అంటే కంపెనీ ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు? ఆఫీస్కి ఎందుకు వస్తాడు? ఇంట్లో కూర్చుంటాడు. ఒక అతను వరంగల్లో కూర్చున్నాడు, ఒక అతను కరీంనగర్లో కూర్చున్నాడు, ఒక అతను హైదరాబాద్లో, ఒక అతను బెంగళూరులో అట్లా కూర్చున్నాడు. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ ఉన్నారు. సరే, మేము ఇంకో భాష చెప్పాలంటే, సరే యూఎస్లో ఉన్న డెవలపర్ కూడా మనకు పనిచేయలేడా? యూఎస్లో ఉన్న డెవలపర్ కూడా మనకు పనిచేస్తాడు సమ్ టైమ్స్. ఎస్ ఎస్, ద టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ యుఎస్ ఆల్సో. కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ అలా పనిచేస్తుంది. అంటే కొంతమంది ఏంది, ఆన్ షోర్ ఆఫ్ షోర్ ఇట్లా ఉంటాయి ప్రాజెక్ట్ మోడల్స్. ఆన్ షోర్ అంటే ఏంది, ఆఫ్ షోర్ అంటే ఏంది? కొంతమంది ఇదే ప్రాజెక్ట్కి మనకి ఆన్ షోర్లో అంటే యుఎస్లోనో యూకేలోనో కొన్ని కొన్ని వేరే కంట్రీస్లో వేరే టీం ఉంటుంది, ఇండియాలో మరొక టీం ఉంటుంది. యాక్చువల్గా ఈ ఇద్దరు టీం తోటి ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్ అంటారు. ఆ ప్రాజెక్ట్నే ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్ అంటారు. అలాంటి ప్రాజెక్ట్స్లో కూడా మనం పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు సావ కొడుతూ ఉంటాడు. వాడేమో యూఎస్లో ఉంటాడు ఒకడు, మనమేమో ఇక్కడ నుంచి టెస్ట్ చేయాలా. లేదు, వాడేమో టెస్ట్ అక్కడ ఉంటాడు, ఇక్కడ మనం డెవలపర్లు ఇక్కడ ఉంటాం. వాడు సావ కొడుతూ ఉంటాడు అక్కడి నుంచి. ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్. క్లయింట్ ఏం చేస్తాడంటే సింపుల్గా, నా టెస్టింగ్ టీం అంతా యూఎస్లోనే ఉంటారు, బట్ ఇండియాలో మాత్రం డెవలప్మెంట్ టీం ఉంటుంది అని. కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఏమంటాడు, నా డెవలప్మెంట్ టీం అంతా యూఎస్లో ఉంటుంది, టెస్టింగ్ టీం అంతా ఇండియా నుంచి పనిచేయాలంటాడు. సమ్ టైమ్స్ చెప్పలేం, డిపెండ్స్. సరే, అలాగా ప్రాజెక్ట్ మోడల్స్ అలా నడుస్తూ ఉంటాయి, అది వేరే విషయం. కొన్ని ప్రాజెక్ట్స్లో ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియా నుంచే నడుస్తూ ఉంటాయి, అది వేరే విషయం. సరే, ఓకే, గుడ్. సో ఈ విధంగా ప్రతి డెవలపర్కి ఒక ల్యాప్టాప్ ఉంటుంది. ఆ ల్యాప్టాప్ అనేది ఎందుకయ్యా వాడు ఇచ్చాడంటే, దిస్ ల్యాప్టాప్ ఇస్ నథింగ్ బట్ ఎ డబ్బా, ఎ బాక్స్, ఎంటీ బాక్స్. ఈ బాక్స్ నుంచి సింపుల్గా ఈ జావా డెవలపర్ ఏం చేస్తాడంటే, సింపుల్గా చూడండి, ఒక సర్వర్కి కనెక్ట్ అవుతాడు. దిస్ ఇస్ అ సర్వర్. ఈ సర్వర్కి ఇలా కనెక్ట్ అవుతాడు. అక్కడ తన యూజర్ నేమ్ టైప్ చేస్తాడు, అక్కడ తన పాస్వర్డ్ టైప్ చేస్తాడు. వెంటనే సర్వర్ లోపలికి ప్రవేశించి అక్కడ తన కోడ్ రాస్తూ ఉంటాడు సింపుల్గా. మళ్ళీ ఈ జావా డెవలపరు సర్వర్కి ప్రవేశించి తన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సర్వర్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ దే రైట్ ద కోడ్, దే రైట్ ద జావా కోడ్, అక్కడ దే రైట్ ద జావా కోడ్, అక్కడ దే రైట్ ద జావా కోడ్, సంథింగ్ కాల్డ్. ఎస్ ఎస్. సరే, సో వీటన్నిటిని చూస్తే మనకి సింపుల్గా ఫస్ట్ ఫస్ట్ అసలు సర్వర్లు లేవు కదా? అవునా కదా? సర్వర్లు లేవు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ డెవలపర్స్ అందరు రెడీ బాస్, దే ఆర్ రెడీ టు రైట్ ద కోడ్. ఎస్ ఎస్, దే ఆర్ రెడీ టు రైట్ ద కోడ్. ఎస్, సింపుల్గా దీస్ ఆర్ ఆల్ ల్యాప్టాప్స్, దే ఆర్ రెడీ టు రైట్ ద కోడ్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, హే ప్రాజెక్ట్ మేనేజర్, గుడ్ మార్నింగ్. యా, వెరీ గుడ్ మార్నింగ్ డెవలపర్స్, మై డెవలపర్స్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. యా ప్రాజెక్ట్ మేనేజర్, సో వీ నీడ్ టు స్టార్ట్ ద కోడింగ్ రైట్ నో, రైట్? ఎస్ ఎస్. సో వాట్ అబౌట్ సర్వర్స్? మాకు మాకు సర్వర్లు ఎవరు ఇస్తారు? ఓకే, యూ నీడ్ సర్వర్స్, రైట్? ఎస్ ఎస్, వీ నీడ్ ఎ సర్వర్స్ ఇమీడియట్లీ బాస్. ఇమీడియట్లీ అంటే ఎట్లా? ఇప్పుడే ఇస్తావా? లేకపోతే ఒక టూ మంత్స్, ఒక 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 10 days తర్వాత, 13 days తర్వాత ఇస్తావా? ఎందుకు? మేము హ్యాపీగా నిద్రపోవచ్చు, లాగిన్ అవ్వచ్చు, లాగౌట్ అవ్వచ్చు, నెలకు శాలరీ వచ్చేసిద్ది. అట్లా కూడా ఉందా మోడల్? అట్లా కూడా ఉంది. గతంలో అదే జరిగేది. ఎందుకంటే సర్వర్లు లేవు అప్పుడు. సర్వర్లు ఎలాగా? ఫిజికల్ సర్వర్లు. ఫిజికల్ సర్వర్లు అంటే ఏంది? పూర్తి స్థాయిలో మనమే తయారు చేసుకోవాలా. తయారు చేసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. తయారు చేసే సర్వర్లకి ఎస్, కనీసం మినిమం టు మినిమం 15 to 20 days పట్టేది ఒక సర్వర్లు తయారు చేసుకోవడానికి. ఖర్చు మనదే, టైము మనదే గతంలో. సరే, ఈ ప్రాజెక్ట్ మేనేజరు ఇక్కడికి వచ్చాడు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చాడు. ఎస్, ఎక్స్పర్ట్కి వచ్చాడు. అరే బాబు ఎక్స్పర్ట్, వీ నీడ్ ఎ సర్వర్ ఇమీడియట్లీ అన్నాడు. ఎన్ని సర్వర్లు సార్? 100 సర్వర్లు కావాలన్నాడు. ఎందుకు? మరి డెవలపర్లు వెయిట్ చేస్తున్నారయ్యా, సర్వర్లు కావాలి. ఎందుకు సర్వర్లు? వాళ్ళు
వాళ్ళు సింపుల్గా సెక్యూర్డ్గా ఈ సర్వర్కి కనెక్ట్ అయ్యి కోడ్ రాస్తారు అంతే. దానికోసం సర్వర్లు కావాలి. అంటే కోడ్ రాసుకోవడానికే సర్వర్లు కావాలా? ఎస్ ఎస్, కోడ్ రాసుకోవడానికి సర్వర్లు కావాలి. ఏం వాళ్ళ ల్యాప్టాప్లో బాబు, వాళ్ళ ల్యాప్టాప్లో కోడ్ రాస్తే ఫార్ములా మొత్తం అర్థమైనట్లు, అంతే కదా. వాళ్ళ ల్యాప్టాప్లో, నీ ల్యాప్టాప్లో నువ్వు కోడ్ రాసుకున్నావు, నీ ల్యాప్టాప్లో నువ్వు కోడ్ రాసావు, నీ ల్యాప్టాప్లో నువ్వు కోడ్, నీ ల్యాప్టాప్, ఇక ప్రాజెక్ట్ అంతా కోడ్ అంతా ఎవరి ల్యాప్టాప్లో వాడు ఉంటే ఇక ప్రైవసీ ఏముంది ఇక్కడ? ఇక క్లయింట్ తప్పకుండా మనకు ఫైన్ కూడా వేస్తాడు. ఇక క్లయింట్ డైరెక్ట్గా ఈ ప్రాజెక్టులో నుంచి మనల్ని తీసి పక్కన పడేస్తాడు. ఎందుకు తెలుసా? మరి ఎవరు ల్యాప్టాప్లో వాళ్ళ వాళ్ళ కోడ్ ఉంటే ఇంకేముంది, అంతే కదా. ఇప్పుడు ఫోన్పే ఎలా తయారు చేశారు ఎవరికి తెలియదు, ఫోన్పే సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. అదే సాఫ్ట్వేర్ నీకు వస్తే కేకేపే అని పెట్టుకుంటా నేనే. అదే సాఫ్ట్వేర్ని కేకేపే పేరు మార్చి మార్కెట్లోకి రిలీజ్ చేసుకుంటా. టికెట్ బుకింగ్ సిస్టమ్ ఉంది, కేకే టికెట్ బుకింగ్ సిస్టమ్ అని నేను పెట్టుకుంటా, సాఫ్ట్వేర్ నా దగ్గర ఉంది కాబట్టి. ఇంకెందుకు, థమ్స్అప్ ఉంది, థమ్స్అప్ని ఎలా తయారు చేస్తారో దాని ఫార్ములా నేను తెలుసుకున్నాను అనుకో, వెంటనే నేనేం చేస్తాను, కేకే థమ్స్అప్ అని పెట్టుకుంటా. అందుకోసం వాళ్ళు ఎవరు కూడా ఫార్ములా మనకి ఇవ్వరు. ఇప్పుడు డోలో 650 ఉంది, జ్వరం తగ్గిద్ది. ఆ డోలో 650 ఎలా తయారు చేస్తారు ఫార్ములా నాకు తెలిస్తే నేను కేకే డోలో అని పెట్టుకుంటా. ఎందుకు, జ్వరం తగ్గటానికి. దట్ మీన్స్ వాట్, అలాగే ఎవరి ల్యాప్టాప్లో వాళ్ళు వాళ్ళ కోడ్ రాయరు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది అలాగే అనుకుంటారు, ల్యాప్టాప్ ఇచ్చేది మన కోడ్ మనమే రన్. నో 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 నో, ఇట్ రిక్వైర్స్ సర్వర్స్. సర్వర్లు కావాలి. ఇప్పుడు ఎన్ని సర్వర్లు అడిగాడు? 100 సర్వర్లు కావాలి. 100 సర్వర్స్. ఎస్ ఎస్. మరి 100 సర్వర్లు కావాలంటే ఎలా వస్తాయి, ఎలా తీసుకోవాలి? అది ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ క్వశ్చన్. ప్రాజెక్ట్ మేనేజర్ క్వశ్చన్ ఏంది? 100 సర్వర్లు ఎలా వస్తాయి? అర్జెంటుగా రావాలి, ఫాస్ట్గా. ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ ఆస్కింగ్ సర్వర్స్. అప్పుడు ఇక్కడ ఎక్స్పర్ట్ ఉన్నాడు, డెవలపర్స్ ఏమో ఇక్కడ వెయిటింగ్. హే ప్రాజెక్ట్ మేనేజర్, వ్యాన్ విల్ యూ గివ్ టు ద సర్వర్స్ మ్యాన్? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ప్లీజ్ గివ్ మీ సర్వర్స్ అంటున్నారు వాళ్ళు. ఎవరు? జావా డెవలపర్స్ ఆర్ పైథాన్ డెవలపర్స్. వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ ల్యాప్టాప్స్ నుంచి. ప్రాజెక్ట్ మేనేజర్కి ఏం అర్థం కావట్లా. ఆ ప్రాజెక్ట్ మేనేజరు సింపుల్గా వీడి దగ్గరికి వచ్చాడు. అరే టెక్నికల్ పర్సన్, నాకు సలహా ఇవ్వరా బాబు అన్నాడు వీడి దగ్గరికి వచ్చి. అప్పుడు వీడేం చెప్పాడు తెలుసా? ఏ ప్రాజెక్ట్ మేనేజర్, సర్వర్లు అనేది మనం 2 విధాలుగా తెచ్చుకోవచ్చు. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2 ఉందని చెప్పాడు. అంటే ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, సర్వర్లు అనేది మనం 2 విధాలుగా తెచ్చుకోవచ్చు. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2. ఓకే, ఎలా, హౌ? సింపుల్. ఆప్షన్ నెంబర్ 1 ఏందో తెలుసా అన్నాడు. ఏంది? ఏం లేదు, సర్వర్లు మనకి తయారు చేసుకోవాలి. ఓకే, సర్వర్లకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే బిల్డ్ చేసుకోవాలి. అది సిపియు అయినా, ర్యామ్ అయినా, ఏదైనా హార్డ్వేర్ అయినా, సాఫ్ట్వేర్ ఏదైనా మనం పర్చేజ్ చేసుకోవాలి. పర్చేజ్ చేసుకొని సర్వర్లు సెటప్ చేయడానికి కనీసం మినిమం టు మినిమం 20 to 30 days టైం పట్టిద్ది. అయ్యో, కాస్ట్ ఎంత అయింది? ఒక సర్వర్ వచ్చి కనీసం అట్లీస్ట్ 15 lakhs అయింది. ఓకే, 10 lakhsకి రాదా? 10 lakhs అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. డెవలప్మెంట్ సర్వర్లేగా. ఓకే సరే. మరి అలాంటి కేసులో ఇప్పుడు టైం ఏమో 30 days అవుతుంది, సర్వర్లకి ఏమో ఇంత రెంట్ అవుతుంది. మరి మా డెవలపర్స్ 1 month శాలరీ వేస్ట్ అయిద్దయ్యా. ఇదేంది ఇది నాన్ సెన్స్. అంటే గతంలో ఇదే మోడల్ నడిచేది. ఈ మోడల్ వద్దు, ఆప్షన్ నెంబర్ 1 వద్దు, మోడల్ నెంబర్ 1 వేస్ట్, మోడల్ నెంబర్ 1 వేస్ట్, వర్కౌట్ అవ్వదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అమ్మా, క్లయింట్ ఊరుకోడు. క్లయింట్కి బిజినెస్ ఐడియా చెప్పామనుకో, వాడు నాన్ సెన్స్, వాట్ ఈస్ దిస్ అంటాడు. ఎందుకంటే క్లయింట్ ఈజ్ ఆస్కింగ్ క్విక్లీ సాఫ్ట్వేర్, డైరెక్ట్గా తొందరగా కావాలంటున్నాడు. ఈజ్ ఆస్కింగ్ క్విక్లీ. ఓకే సరే, మరి ఆ మోడల్ 2 ఏంది అన్నాడు. వాట్ ఈస్ ద మోడల్ నెంబర్ 2? సర్వర్లు మోడల్ నెంబర్ 2 నుంచి కూడా తెచ్చుకోవచ్చు అన్నాడు. మోడల్ నెంబర్ 1 ఏమో మనమే తయారు చేసుకోవాలి, మనమే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, 30 days టైం, కొన్ని కోట్లు అవుతాయి. బట్ మోడల్ నెంబర్ 2 ఏంది? ఏం లేదు, సింపుల్. మోడల్ నెంబర్ 2 ఏందో తెలుసా? మనకి ఏడబ్ల్యూఎస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మనకి కావాల్సిన సర్వర్లు అందిస్తాడు. ఆ వ్యక్తి నుంచి మనం సర్వర్లు తీసుకోవచ్చు. ఓకే, ఆ సర్వర్ని మనం మన బిజినెస్ అవసరాలకు, అంటే మనం డెవలప్మెంట్ కోసం కదా, డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఓకే, మన డెవలప్మెంట్ వర్క్ అయిన తర్వాత ఆ సర్వర్లు అతనికి సరెండర్ చేయొచ్చు, అంతే సింపుల్. ఆపేయచ్చు, ఆపేస్తే చాలా ఆగిపోతాయి. ఇక అక్కడి నుంచి మనకు రెంట్ పడదు. అంటే అవర్లీ బేస్డ్ బిల్లింగ్ యాక్చువల్గా, మనం ఎన్ని గంటలు వాడుకుంటే అన్ని గంటలు అనమాట. అలా అని చెప్పాడు. సో ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి మనకి సర్వర్లని రెంటల్ బేసిస్లో ఇస్తున్నాడు. ఆ సర్వర్లు మనం ఉపయోగించుకుంటున్నాం. ఎస్ ఎస్, ఆ సర్వర్లు మనం ఉపయోగించుకుంటున్నాం. ఎస్, మనకి ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయ్యి ఆ సర్వర్లు క్రియేషన్ చేసే వ్యక్తినే క్లౌడ్ ఇంజనీర్ అంటారు. క్లౌడ్ ఇంజనీర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. జూనియర్ క్లౌడ్ ఇంజనీర్ అంటే, జూనియర్ అంటే ఫ్రెషర్ లాగా మీరు, సీనియర్ క్లౌడ్ ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్, ఇట్లా రేంజ్ పెరుగుతూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ. సరే,
సరే సార్ బాగుంది, ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి మనకి సర్వర్లు ఇస్తున్నాడు, ఆ సర్వర్లు మనం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తున్నాం, కోడ్ రాసుకోవడానికి ఉపయోగిస్తున్నాం. ఓకే సార్ బాగుంది. మరి ఇక సార్ ఇక్కడ సింపుల్గా మీరు నేను ఒకటి చెప్తాను. ఇక్కడ ఈ ఏడబ్ల్యూఎస్ని మనం ఏమని పిలుస్తాం, అది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే చూడండి నేను చెప్తా. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అనేవాడు థర్డ్ పార్టీ అనుకుంటే, ఆ వ్యక్తి మనకి సర్వర్లు ఇస్తున్నాడు మన బిజినెస్ అవసరాల కోసం. అయితే ఏడబ్ల్యూఎస్ ఇలాంటి పని చేస్తుంది, ఓకే మనకు తెలుసు. కానీ ఇలాంటి కాన్సెప్ట్నే మనం ఏమని పిలుస్తామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే చాలా మందికి పిచ్చెక్కి క్వశ్చన్ ఆన్సర్లు చెప్తా ఉంటారు. నో నో నో, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, తెలుగులో నేను చెప్తా, అవతల వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించుకునే విధానాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అవతల వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎవరు, అవతల వ్యక్తి ఎవరు, ఏడబ్ల్యూఎస్. ఓకే, వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఉపయోగించుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్, దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్. క్లౌడ్కి డెఫినేషన్ అదే. సో వితౌట్ పర్చేజింగ్ ద సర్వర్స్, వితౌట్ మెయింటైనింగ్ ద సర్వర్స్, వితౌట్ బయింగ్ ఎనీ హార్డ్వేర్ థింగ్స్, వితౌట్ బయింగ్ ఎనీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ థింగ్స్, ఐ కెన్ గెట్ ఆల్ దిస్ థింగ్స్ ఫ్రమ్ దిస్ థర్డ్ పార్టీ ఫెలో. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. దీన్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అదే అలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తి పేరే ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. అది ఏడబ్ల్యూఎస్ అంటే. సో ఈజ్ ప్రొవైడింగ్ ద సర్వర్స్ ఆన్ రెంటల్ బేసిస్, ఈజ్ ప్రొవైడింగ్ ద స్టోరేజ్ ఆన్ రెంటల్ బేసిస్. అంతే కదా, స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తాడు, మనకి సర్వర్లు కూడా ప్రొవైడ్ చేస్తాడు ఆన్ అవర్లీ బేస్డ్ బాస్, అవర్లీ బేస్డ్. ఓకే అని చెప్పాడు. ఎస్ ఎస్, మరి అతను కన్సల్ట్ అవ్వాలంటే ఎట్లా, ఎస్ క్లౌడ్ ఇంజనీర్. ఎస్, అందుకోసం క్లౌడ్ ఇంజనీర్ అనేవాడు ఇక్కడ ఉండాలి. సో ఈజ్ ఏ పార్టిసిపెంట్స్ ఇన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఎస్ ఎస్, ఏం చేస్తాడు క్లౌడ్ ఇంజనీర్, ఈ క్రియేట్ ఏ సర్వర్ ఫర్ యూ, ఈ క్రియేట్స్ ఏ సర్వర్స్ ఫర్ యూ. ఎస్ అంటే ఈ గో టు దిస్ ప్లేస్ ఏడబ్ల్యూఎస్ అండ్ క్రియేట్ ఏ సర్వర్స్ ఫర్ యూ. సార్ ఈ ప్రాజెక్ట్ కి క్లౌడ్ ఇంజనీర్ ఉన్నాడు కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వేరే క్లౌడ్ ఇంజనీర్ ఉండొచ్చు, చెప్పలేం. ఎస్ ఎస్, చెప్పలేం. అరే 100 ప్రాజెక్టులకు ఒకే క్లౌడ్ ఇంజనీర్ ఉంటా, నో. చాలా మంది డౌట్ అదే, సార్ ఊరుకోండి సార్, జావా డెవలపర్లు అంటే ఏం సార్, కనీసం 200 మంది అవసరం సార్. క్లౌడ్ ఇంజనీర్ అంటే ఎంతమంది సార్, ఇద్దరు ముగ్గురు నలుగురితో అయిపోతుంది సార్. కరెక్టే మిత్రమా, ఒక క్లౌడ్ ఇంజనీరు ఇద్దరు క్లౌడ్ ఇంజనీర్లు కాదు, కొన్ని లక్షల మంది క్లౌడ్ ఇంజనీర్స్ అవసరం. ఆ లక్షల మంది క్లౌడ్ ఇంజనీర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ చేస్తారు. నేను చెప్పింది ఇప్పుడు చిన్న టాస్కే, కంపెనీలో బోల్డ్ అంత పని ఉంటుంది. కనీసం నీకు 8 అవర్స్ లాగిన్ అయితే తీరిక కూడా ఉండదు, అలాంటి వర్క్ ఉంటుంది క్లౌడ్ ఇంజనీర్కి. ఎస్, ఈజ్ ద సుప్రీం ఆఫ్ ఎవ్రీ బిజినెస్, ఈజ్ ద సుప్రీం ఆఫ్ ఎవ్రీ బిజినెస్, బికాస్ the most of the people using cloud servers only. That's why we need to learn cloud computing. కరెక్టే సార్, మా బాబాయ్ చెప్పాడు, క్లౌడ్ వేస్ట్ ఫుల్ స్టాక్ నేర్చుకోరా, జావా లేదా పైథాన్, డేటా సైన్స్. అరే ఏమొద్దు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకో, లైఫ్ మొత్తం సుఖంగా చాలా చాలా జమ్ అవుతావు నువ్వు. నీకేమో 9 ఏళ్ళు గ్యాప్ ఉంది, ఈయనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోమని చెప్పాడు. ఆయనకేమో 4 ఏళ్ళు గ్యాప్ ఉంది, ఇంకో పర్సన్ ఏమో ఫుల్ స్టాక్ జావా నేర్చుకోమని చెప్పాడు. ఇంకొకళ్ళకేమో పాపం చదివి చదివి బ్యాంకులో అయ్యి కొట్టలేక ఒక దగ్గర దగ్గర 7 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఈయనకేమో రే నువ్వే సెలీనియం టెస్టింగ్ నేర్చుకోరా అని చెప్పాడు. అబ్బా అద్భుతం, అద్భుతం అంతే. ఇక మీ మీ పరిస్థితి చూస్తే ఎట్లుంటదంటే మిత్రులారా, ఇక నేను చెప్పకూడదు మాటల్లో, అట్లా ఉంటుంది అనమాట. ఏం సార్ ఏంటి అసలు, ఏం సార్ 9 ఏళ్ళు గ్యాప్ ఉన్నాడు నేర్చుకోకూడదు ఏంది, నేర్చుకుంటావు కానీ పరీక్షలు పెడితే పాస్ అవుతావు. ఆ తర్వాత ఏం జరిగింది, కంపెనీలో పని చేస్తావు లేదా నాకే తెలియదు. ఆ? సరే సరే, మరి ఇప్పుడు ఇది కూడా అంతేనా, మరి గ్యాప్ ఉందా, నువ్వు ఆలోచన చేయాలి. ఏ కోర్స్ నేర్చుకుంటే బెస్ట్, ఏ కోర్స్ నేర్చుకుంటే ఫాస్ట్గా మూవ్ అవుతాం, ఏ కోర్సులో ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఏ కోర్సులో ఎస్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ అక్కడ యాజ్ ఇట్ ఈస్. నువ్వు నేర్చుకునేటప్పుడు ఎట్లాగే ఉండాలి, నేర్చుకున్న తర్వాత కంపెనీలో పనిచేసేటప్పుడు కూడా అట్లాగే ఉండాలి, సేమ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అప్పుడు మాత్రమే గ్యాప్ ఉన్న స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. అదర్వైజ్ ఏమైంది, సక్సెస్ కాదు కదా. సాఫ్ట్వేర్ అంటే విరక్తి గిట్టి ఇంట్లోకి వెళ్ళి ఏదో వ్యాపారం చేసుకుంటావు ఆఫ్టర్ 2 months తర్వాత, కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి యు మస్ట్ చూస్ ద కోర్స్, యు మస్ట్ సెలెక్ట్ ద కోర్స్. ఓకే,
సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక కోర్సుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నీ దగ్గర గ్యాప్ ఎంత ఉంది, ఓకే, అసలు నీ దగ్గర విషయం ఉన్నదా లేదా, ఓకే, అసలు మీ దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ ఉందా లేదా, ఓకే, అసలు మీ దగ్గర పూర్తి స్థాయిలో ఆ చదవగలిగే పట్టు ఉండాలి. ఉదయం నుంచి 9 గంటల నుంచి 9 గంటల దాకా నానా రకాల పనులన్నీ చేసుకుంటూ ఏదో గంట క్లాస్ వింటానంటే ఎట్లా, అది కూడా ఉండాలి. ఎస్ ఎస్, ఇలా ఉండాలి. ఓకేనా? అలా ఉన్నప్పుడు క్లౌడ్ ఇంజనీర్ అవుతాడు. ఓకే సరే, సింపుల్ సార్. సింపుల్. సరే సార్, మాకు అర్థమైంది క్లౌడ్ ఇంజనీర్ అనేది. సరే, ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో క్లౌడ్ ఇంజనీర్ రోల్ ఏంది? ఏం లేదు బాస్. ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ అడిగిన దాని ప్రకారం సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ ఇంజనీరు కొన్ని సర్వర్లు తయారు చేస్తాడు. ఓకే ఓకే ఓకే. సో ఆ సర్వర్లు తయారు చేసిన తరువాత సింపుల్గా ఎస్ ఎస్, ఇక్కడ ఎస్ మా జావా డెవలపర్ ఉన్నాడు, అతను లాగిన్ అవుతాడు, కోడ్ రాస్తాడు. మా పైథాన్ మా జావా డెవలపర్ మరొక అతను ఉన్నాడు, అతను కోడ్ రాస్తాడు. మా జావా డెవలప్ అట్లా అనమాట సింపుల్గా. అంటే సార్ ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఏం కోడ్ రాయమా? నో 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 నో, నథింగ్ ఇస్ దేర్. ల్యాప్టాప్లో ఏం ఉండదు సింపుల్గా చెప్పాలంటే. జస్ట్ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి ఫెసిలిటీ ఇస్తాడు ఇక్కడ. సర్వర్కి కనెక్ట్ అయ్యే ఫెసిలిటీని ఇక్కడ ఇస్తారు. ఆ ఫెసిలిటీని ఎస్ సిస్టమ్ అడ్మిన్, ఎస్ నెట్వర్క్ అడ్మిన్, సంథింగ్ సంథింగ్ ఎవరైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు, అక్కడి నుంచి మీరు ఇక్కడ సర్వర్కి కనెక్ట్ అయ్యి మీరు కోడ్ రాస్తారు, మీరు లాగౌట్ అవుతారు, అంతే సింపుల్. మళ్ళీ కోడ్ రాస్తారు, లాగౌట్ అవుతారు, సింపుల్. మళ్ళీ కోడ్ రాస్తారు, లాగౌట్ అవుతారు, సింపుల్. కోడ్ రాస్తారు, లాగౌట్ అవుతారు, సింపుల్, అంతే. సో దిస్ ఇస్ ఫర్ డెవలప్మెంట్ టాస్క్. అర్థమైందా? దీన్ని కోడ్ రాస్తారు. అయితే సార్ కోడ్ రాయడానికి ఈ సర్వర్లో జావా సాఫ్ట్వేర్ ఏమైనా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉందా? ఎస్, యూ నీడ్ టు ఇన్స్టాల్ ఏ జావా సాఫ్ట్వేర్ ఇన్సైడ్ దిస్ సర్వర్. యూ నీడ్ టు ఇన్స్టాల్ ఏ థర్డ్ పార్టీ టూల్స్, ఐడి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తాం. అంటే జావా కోడ్ రాయాలంటే ఈ సర్వర్లో జావా సాఫ్ట్వేర్ ఉండాలి. ఎస్ ఎస్. పైథాన్ కోడ్ రాయాలంటే ఈ సర్వర్లో పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి, అదర్వైజ్ కోడ్ ఎలా రాస్తావు? సో కాబట్టి సర్వర్లు తయారు చేయాలి, ఆ సర్వర్స్లో సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాల్ చేయాలి సింపుల్గా. ఆ తర్వాత మాత్రమే మా జావా డెవలపర్లు వచ్చి కోడ్ రాస్తారు. ఎస్, దిస్ ఇస్ వాట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఈ కోడ్ రాస్తాం ఎక్కడ? ఈ సర్వర్స్లో. కాబట్టి ఈ సర్వర్స్నే మనం ఇంకో భాషలో ఏమైనా పిలుస్తామంటే డెవలప్మెంట్ సర్వర్లు అని పిలుస్తాం. డెవ్ సర్వర్స్, డెవ్ సర్వర్స్, డెవలప్మెంట్ సర్వర్స్. సో ఈ డెవలప్మెంట్ సర్వర్లు ఉండే ప్రదేశాన్నే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఎస్ ఎస్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అదే. ఈ సర్వర్లు ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్లో ఏ సర్వర్లు ఉపయోగిస్తున్నామో ఆ సర్వర్ని మనం డెవ్ సర్వర్లు అంటాం. డెవలప్మెంట్ సర్వర్స్, డెవ్ సర్వర్స్. సో ది డెవలప్మెంట్ environment, you know is having development servers. In this development servers, my developer connect this server, access this server, and they can write the code inside the server. అంతే, సింపుల్. సింపుల్ లాజిక్. ఆ సర్వర్లో మా డెవలపర్స్ కోడ్ రాస్తారు, అంతే సింపుల్గా. ఓకే, దిస్ ఈజ్ అ డెవలప్మెంట్ యాక్టివిటీ, దిస్ ఈజ్ అ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఇలా జరుగుతుంది. ఓకే సార్, బాగుంది. సర్వర్లు మనం స్పాట్లో వస్తాయా సార్? మీకు సర్వర్లు స్పాట్లో వస్తాయి, బికాస్ దిస్ ఇస్ ఎన్ ఏడబ్ల్యూఎస్. ఎస్ ఎస్, దిస్ ఇస్ ఎన్ ఏడబ్ల్యూఎస్. ఓకే గుడ్. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అర్థమైంది. నెక్స్ట్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఏంది? ఇవన్నీ సింపులే. అయితే స్టార్టింగ్ ట్రబుల్ ఏంటంటే మీకు ఈ స్ట్రక్చర్ అంతా తెలియదు కాబట్టి నేను ఇంత స్థాయిలో చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? ఎక్కడి నుంచి అక్కడ క్లయింట్ దగ్గర నుంచి, క్లయింట్ బిజినెస్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా చెప్పాలా, తప్పదు. అది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తేనే మీకు కొంచెం నాలెడ్జ్ పెరిగిద్ది అనమాట. అయితే నెక్స్ట్ లెవెల్ ఏంది? టెస్టింగ్. టెస్టింగ్ అనేది ఈజీ. టెస్టింగ్ అనేది ఏంది? ఈజీ. సో ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ కూడా మనకి కనిపిస్తాడు బాస్. ఇక్కడ మనకి డెవాప్స్ ఇంజనీర్ కనిపిస్తాడు సింపుల్గా. అయితే ఆ డెవాప్స్ ఇంజనీర్ లెవెల్ ఇక్కడ ఇంక్లూడ్ చేయను, కానీ ఇప్పుడు చేయను, తర్వాత చేస్తా. చేయకుండానే చెప్పడానికి ట్రై చేస్తా, ఓకేనా? డెవాప్స్ ఇంజనీర్ రోలు అంటే సరే, ఏది చేసినా చేయకపోయినా సరే చూద్దాం. ఓకే సరే, చూడండి ఇక్కడ. ఆపేస్తా సింపుల్గా చెప్పి కొంచెం ఒక 2 మినిట్స్, 2 మినిట్స్లో చెప్పి ఆపేస్తా. డెవలప్మెంట్ ఆ సర్వర్లు అర్థమైనాయి కదా, టెస్టింగ్ సర్వర్ల గురించి కూడా మనం మాట్లాడి ఆపేస్తా, అట్లా నేను అడిగేది. ఓకే, సో ఇదేంది? ఇది డెవ్ సర్వర్స్. డెవ్ సర్వర్స్. సో డెవ్ సర్వర్స్లో ఏం జరుగుతుంది? యాక్చువల్గా కోడ్ రాస్తారు, కోడ్ రాస్తారు. ఎస్ ఎస్, కోడ్ రాస్తారు, అంతే సింపుల్. కోడ్ రాస్తాడు,
కోడ్ రాస్తాడు సింపుల్గా. సో ఈ రాసిన కోడ్ అంతా డెవలపర్ ఒక అతను వరంగల్ నుంచి రాశాడు, ఒక అతను కరీంనగర్ నుంచి రాశాడు, ఇంకొక అతను ఎక్కడి నుంచో రాశాడు, ఇంకో పర్సన్ ఎక్కడి నుంచో రాశాడు, ఇంకో అలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ దే ఆర్ రైటింగ్ ద కోడ్. సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఇలాగా కోడ్ రాసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ ఉంటుంది బాస్. దిస్ ఇస్ అ ప్లేస్, సెంట్రలైజ్డ్ ప్లేస్. దిస్ ఇస్ అ సెంట్రలైజ్డ్ ప్లేస్ అంటే స్టోరేజ్ ఏరియా. ఇదేంది ఇది? స్టోరేజ్ ఏరియా. ఎస్ ఎస్, ఇది సెంట్రలైజ్డ్ ప్లేస్. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా అతను కరీంనగర్ నుంచి రాసిన కోడ్ని ఎస్ ఈ ప్లేస్లోకి పుష్ చేస్తాడు. పుష్ అంటారు దాన్ని. పుష్ ద కోడ్ ఇన్ టు దిస్ ప్లేస్. అతని కోడ్ ఇక్కడ పుష్ అయింది. ఇక్కడ కరీంనగర్ నుంచి అతను రాసిన కోడ్ ఇక్కడ పుష్ అయింది. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇంకొక పర్సన్ ఇక్కడ పుష్ అయింది. అంటే ప్రతి వ్యక్తి ప్రతి డెవలపర్ రాసిన కోడ్ డైరెక్ట్గా ఇక్కడ పుష్ చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే అందరు రాసిన కోడ్ అంతా ఇక్కడ పుష్ అయింది. సో ప్రతి ప్రతి డెవలపర్ రాసిన కోడ్ ఇక్కడ పుష్ అయింది. ప్రతి వ్యక్తి అంటే మీరు ఎవరు రాసినా సరే అక్కడ ఆ కోడ్ మాత్రం ఇక్కడే పుష్ అవుతుంది. ఎస్ ఎస్, ఇక్కడే అవుతుంది. ఓకే సార్, బాగుంది. మరి ఇక్కడ కోడ్ పుష్ చేస్తాడు. దిస్ ఇస్ అన్ సెంట్రలైజ్డ్ ప్లేస్ ఆర్ స్టోరేజ్ ఏరియా. దిస్ కెన్ బి యాక్సెసిబుల్ బై సమ్ పీపుల్. ఎస్, ఓకే, సరే, బాగానే ఉంది సార్. మరి ఇప్పుడు ఏం జరిగిద్ది? ఏం లేదు, సింపుల్గా దీన్ని మొత్తాన్ని ఎస్ ఎస్ ఇవన్నిటిని రాశారు కదా ఈ డెవలపర్. రాసిన దాన్ని ఎస్ ఇక్కడ మనం సింగిల్ యూనిట్ ఫైల్గా తయారు చేస్తాం. సింగిల్ ఫైల్గా తయారు చేస్తాం. ఎస్, ఆ తయారు చేసే వ్యక్తి ఎవరయ్యా ఇక్కడంటే ఆ వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్. ఓకే, డెవాప్స్ ఇంజనీర్ అంటే అదే. ఎస్ ఎస్ ఎస్, డెవాప్స్ ఇంజనీర్. గుడ్. సో డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఈ మొత్తాన్ని తీసుకెళ్లి సింగిల్ ఫైల్గా తయారు చేస్తాడు. దట్ మీన్స్ వాట్? ఇక్కడ ఏదైతే మనకి 5G కోడ్ ఉందో అంటే 5 GB కోడ్ ఉందనుకోండి. సపోజ్ సింపుల్ ఆ 5G కోడ్ కంప్రెస్ అయిద్ది. కంప్రెస్తో పాటు సింగిల్ యూనిట్గా తయారైద్ది. సింపుల్గా అంటే నేను చాలా ఎక్కువ చెప్పదలుచుకోవడం లేదు కానీ అది పెద్ద స్టోరీ. అది అది దగ్గర దగ్గరగా ఎట్లా చెప్పాలంటే 15 days ఉంటుంది ఆ క్లాస్. మీరు చూస్తే సిఎస్సిడి అంటారు దాన్ని, వెళ్ళి చూస్తే మీకు అర్థమైంది. 15 days క్లాస్ అది. అంటే ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు ఇదంతా అంటే ఓవరాల్గా ఫంక్షన్ ఎలా నడుస్తుంది అని తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నా. ఫంక్షన్ ఎలా నడుస్తుంది. సరే, ఇంకా ఆ సింగిల్ ఫైల్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ బిల్డ్ ఫైల్. దీన్నే మనం ఏమంటాం? బిల్డ్ ఫైల్. బిల్డ్ బిల్డ్ బియుఐఎల్డ్ బిల్డ్. అదేం సార్ బిల్డ్ అంటున్నారు మీరు? దాని పేరు బిల్డ్ ఫైల్ ఆర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్. బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అంటారు వాటిని. సో ఈ కోడ్ మొత్తాన్ని సింగిల్ యూనిట్గా చేసి ఆ సింగిల్ యూనిట్ని సింగిల్ ఫైల్ అంటాం, ఆర్ బిల్డ్ ఫైల్ అంటాం, ఆర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అంటాం. ఎస్ ఎస్. సో దిస్ విల్ బి డన్ బై డెవాప్స్ ఇంజనీర్ బై యూజింగ్ టూల్స్. టూల్స్ ఉపయోగించి ఈయన బిల్డ్ చేస్తాడు. ఓకే, టూల్స్, దట్ ఈస్ కాల్డ్ టూల్స్. అంతే. డెవాప్స్ ఇంజనీర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వర్కింగ్ టూల్స్ ఓన్లీ, వర్కింగ్ ఆన్ టూల్స్ అండ్ లెనిక్స్ మిషన్స్. మొత్తం కూడా లెనిక్స్ మిషన్స్. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు స్టోరేజ్ ఏరియా అంటున్నారు కదా, ఏంటి సార్ ఈ స్టోరేజ్ ఏరియాకి ఏమైనా పేరుందా? ఎస్ ఎస్, దీని పేరే మనం చెప్పాలంటే గిట్ హబ్. దిస్ ఇస్ ఎ గిట్ హబ్. ఎస్ ఎస్. సో గిట్ హబ్ గురించి మనకి పూర్తి స్థాయిలో క్లాసెస్ నడుస్తాయి తర్వాత, ఇప్పుడు కాదు. ఓకే, గిట్ హబ్, దిస్ ఇస్ సెంట్రలైజ్డ్ స్టోరేజ్ ఏరియా. ఎస్, ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ సర్వర్, దిస్ గిట్ హబ్. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్మిషన్. నీకు పర్మిషన్ ఉంటే తప్ప ఈ గిట్ హబ్ నువ్వు యాక్సెస్ చేసుకోలేవు. ఎస్, ఆ విధంగా మనకి డెవాప్స్ ఇంజనీర్ గిట్హబ్లో ఉన్న ఈ కోడ్ని యాక్సెస్ చేసుకొని ఆ బిల్డ్ ఫైల్ తయారు చేస్తాడు. ఆ వచ్చిన బిల్డ్ ఫైల్ని ఎస్ ఎస్ మరొక ప్లేస్లో స్టోర్ చేస్తాడు. ఆ స్టోరేజ్ అదంతా పక్కన పెడితే వచ్చిన బిల్డ్ ఫైల్ని మరొక ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేస్తాడు. మరొక ఎన్విరాన్మెంట్ ఎందుకు? మరి టెస్టింగ్ జరగాలి కదా. అంటే ఇక్కడ ఉన్న ఈ రాసిన కోడ్ అంతా సింగిల్ యూనిట్గా తయారు చేసి ఆ సింగిల్ యూనిట్ని మరొక సర్వర్లోకి డిప్లాయ్ చేస్తాడు. అంటే ఏమైంది? దీని అర్థం ఏంది? సింపుల్గా అంటే నేను డెవాప్స్ కంప్లీట్ పిక్చర్ ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే మీరు ఆల్రెడీ 5వ క్లాసో 6వ క్లాసో డెవాప్స్ డెమో చాలా మందికి తెలియదు కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేసి చెప్తాను అనమాట. అంటే ఓవరాల్ పిక్చర్ ఇప్పుడు రాదు. ఫస్ట్ అది పిక్చర్ మనకి డెవాప్స్ మొదలైనప్పుడు వస్తుంది అనమాట సింపుల్గా. సరే సార్, ఇప్పుడు ఏంటి సార్ ఈ సర్వర్లు అంటున్నారు కదా, ఏం సర్వర్లు? ఇవే టెస్టింగ్ సర్వర్లు యాక్చువల్గా. దాన్నే మనం క్యూఏ సర్వర్లు అని పిలుస్తాం. క్యూఏ
సో కోడ్ మొత్తం ఇక్కడ డిప్లాయ్ అయిపోతాయి యాక్చువల్గా. సో ఇది క్యూఎస్ సర్వర్లు. అయితే టెస్టింగ్ చేయడానికి సంబంధించి మనకేం కావాలి సింపుల్గా చెప్పాలంటే మనం చూస్తాం సెలీనియం, ఓకే, యుఎఫ్టి, చాలా టూల్స్ ఉన్నాయి. ట్రస్ట్కా, లోడ్ రన్నర్, జేమీటర్, యాపిఎం, సిఫ్రస్, ఏవో చాలా ఉన్నాయి, జే యూనిట్, అవి ఇవి కుకుంబర్, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి గురించి నేను వెళ్ళను. సరే, ఈ టెస్టింగ్ ఇలా జరిగింది. ఎస్ ఎస్, టెస్టింగ్ ఇలా జరిగింది. ఆ టెస్టింగ్ జరిగిన తర్వాత అంటే ఏం కావాలి మనకి? సర్వర్లు క్రియేషన్ చేసే వ్యక్తి ఎవడు? క్లౌడ్ ఇంజనీర్. సర్వర్లు తయారు చేసే వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. ఎస్ ఎస్. సో టోటల్గా ఈ సర్వర్లు తయారు చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్ అయితే, జూనియర్స్గా జాయిన్ అయిన మీరు ఈ సర్వర్లను కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మీ పని అదే. జూనియర్స్, ఫ్రెషర్స్, మీ పని అదే. ఎక్కువ టాస్క్ ఏమి ఇవ్వరు మీకు. మీ పని ఏంటంటే డెవలప్మెంట్ సర్వర్లు అప్ అండ్ రన్నింగ్గా చూసుకోమా, టెస్టింగ్ సర్వర్లు అప్ అండ్ రన్నింగ్గా చూసుకోమా, ప్రొడక్షన్ సర్వర్లు అప్ అండ్ రన్నింగ్గా చూసుకోమా, అట్లాంటి వర్క్ ఇస్తూ ఉంటారు మీకు, అంతే. చూసుకోవడమే మీ పని. పిచ్చెక్కిద్ది అనమాట, ఇందిరా ఈ జాబ్ అనిపించింది కొన్ని సందర్భాల్లో. అంటే అంతే నీ జాబు. మరి మేము ఇది చేస్తే సీనియర్స్ ఏం చేస్తారు? ఎస్, సీనియర్స్ ఏం చేస్తారంటే నువ్వు ఆ ప్రాబ్లమ్ని వాడికి ఇన్ఫార్మ్ చేయాలా. ఇన్ఫార్మ్ అంటే దట్ వాట్ ఎస్కలేట్. ఇన్ఫార్మ్ అంటారు. ఇన్ఫార్మ్ అంటే ఏంది? ఎస్కలేట్. ఐటీ భాషలో ఎస్కలేట్ దిస్ ఇష్యూ టు ద నెక్స్ట్ టీమ్, నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెలే సీనియర్ ఉంటాడు. వాడు ఇదంతా అర్థం చేసుకొని ఎస్ రిజాల్వ్ చేస్తాడు. అంటే నీ డ్యూటీ ఏంది? డెవలప్మెంట్ సర్వర్స్ ఆర్ వర్క్ అప్ అండ్ రన్నింగ్ ఆర్ నాట్, టెస్టింగ్ సర్వర్స్ ఆర్ అప్ అండ్ రన్నింగ్ ఆర్ నాట్, ప్రొడక్షన్ సర్వర్ అట్లా. అంటే జూనియర్ క్లౌడ్ ఇంజనీర్కి అంతే, అంతకు మించి వర్క్ ఏమైనా. ఊరుకోండి సార్, భలేవాళ్ళే. మా ఫ్రెండే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు తెలుసా. ప్రాజెక్ట్ చేపిస్తున్నాడు మా ఫ్రెండ్. ఏం చేశాడు తెలుసా? అంతా ఇది మొత్తం మేమే అరే బాబు, నువ్వు మొత్తం నువ్వు చేస్తున్నావు కాబట్టి సరిపోయింది, కానీ కంపెనీలో నువ్వు నీతోటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కంపెనీ ప్రాజెక్ట్స్ వేరు, మీరు తెచ్చుకొని చేసే ప్రాజెక్టులు వేరు మిత్రమా. కాబట్టి అట్లా కూడా కొంతమంది ఇది అవుతూ ఉంటారు. లేదే, అబ్బే, అట్లే ఉండదే. ఏమో ఈయనకి బాగా తెలిసినట్టు మళ్ళీ. ఈయన మహా తిప్పి తిప్పి కొడితే 2020లోనో 21లో 23లో పాస్ అయి ఉంటాడు. ఈయన ఐటీ గురించి బాగా చెప్తాడు డైలాగులు, మొత్తం ఈయనకే తెలిసినట్టు. ఇక పొరపాట్లు ఎవరన్నా కనిపించారా, ఐటీ కోర్స్ నేర్చుకోవాల, సలహాలు ఇవ్వండి అని, ఇక అంతే, వాడు అయిపోయాడే. ఈ కోర్స్ నేర్చుకో బాగుంటుంది అంటాడు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆడుకో వెళ్ళి దేవారం. అలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోండి మిత్రులారా, దయచేసి. ఎవరైనా ప్లీజ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సరే సార్. సరే సార్, ఇప్పుడు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో టెస్టింగ్ జరిగిద్ది అంతే. అక్కడ ఎవరుంటారు సార్? టెస్ట్ ఇంజనీర్స్. ఎస్ ఎస్, టెస్ట్ ఇంజనీర్స్ కెన్ టెస్ట్ దిస్ అప్లికేషన్. ఎస్ ఎస్, టెస్ట్ ఇంజనీర్స్ టెస్ట్ దిస్ అప్లికేషన్, అంతే. దిస్ ఇస్ కాల్డ్ టెస్టింగ్ సర్వర్లు, అంతే. ఓకే, టెస్టింగ్ సర్వర్లు. దిస్ ఇస్ కాల్డ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యూఏ ఎన్విరాన్మెంట్ ఆర్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. ఎస్ ఎస్, అట్లా. సో నెక్స్ట్ లెవెల్ ఏం జరిగింది సార్? నెక్స్ట్ లెవెల్ ఏదో చెప్పారు, యూఐటీ అని, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అని. అది మనం రేపు చూద్దాంలే, ఈరోజు వద్దులే, టైం ఎక్కువ అయిపోతుంది, తినేస్తుంది. బట్ ఎనీవే, సో అంటే మీరు ఆల్రెడీ కొంతవరకు చాలా జర్నీ చేశారు కాబట్టి, సో దట్ టుమారో ఈజీగా అర్థమైంది మీకు. టుమారో మనం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనం ఏంటంటే ఫ్రమ్ ద బేసిక్, నువ్వు మెకానికల్ స్టూడెంట్ అయినా, సివిల్ స్టూడెంట్ అయినా, బీకామ్ అయినా, బిఏ అయినా, బీఫార్మ్స్ అయినా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలి, అడుగు పెట్టాలంటే ఎస్ ఇలాంటి క్లాసులే మీకు చెప్పాలి. అలా చెప్తా నేను సింపుల్గా. అర్థమైందా? సో టోటల్గా ఇక జాబ్ చేసేవాళ్ళు, ఐటీలో జాబ్ చేసేవాళ్ళ పరిస్థితి కూడా ఇది వినాల్సిందే, తప్పదు. తప్పదు, కన్ఫామ్. వాళ్ళకి సపరేట్ క్లాసులు ఏమైనా ఉంటాయా? సపరేట్ క్లాసులు ఏమి ఉండవు. సింపుల్గా చెప్పాలంటే సపరేట్ క్లాసులు అంటే ఇక వేరే వ్యవహారం. కాబట్టి టోటల్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ సెషన్. దట్స్ వై దట్ సచ్ వే దాట్ వీ డిజైన్ దిస్ కోర్స్, అంతే. సింపుల్గా చెప్పాలంటే ఏమీ రాని వాళ్ళకి ఐటీ ఇండస్ట్రీలో కోర్స్ నేర్పించే ప్లాన్ ఏదైనా ఉందంటే ఇదే. ఈ ప్లానే, ఈ డిజైనే, సింపుల్. ఓకే. ఓకే సార్. ఓకే, సరే చూద్దాం సింపుల్గా. ఎస్. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ టు అండర్స్టాండ్ మై వర్డ్స్? ఎస్, No, sir, it's clear. క్లియర్. వర్డ్స్ ఆర్ క్లియర్, రైట్? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో మళ్ళీ నెక్స్ట్ రేపు వస్తుంది, అది దాని వరకు వినాలి మీరు, తప్పదు. నెక్స్ట్ వస్తుంది మళ్ళీ స్టేజింగ్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, నేను మళ్ళీ మీకు ఇస్తాను లింక్. ఐ ఫార్వర్డ్ ద లింక్, నోట్ అ ప్రాబ్లం. ఓకే. ఎనీవే, మీన్ వైల్ మీరు ఏం చేస్తారంటే కొంచెం నోట్స్ రాసుకోండి, చదవండి కొంచెం సింపుల్గా.
ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీకు మీరుగా సింపుల్గా. ఇప్పుడు మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ చెప్పాం కదా. సింపుల్గా డెవ్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, నిన్న సాఫ్ట్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ ఎందుకు, సో సాఫ్ట్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ ఎందుకు. ఎస్, అలాగా. ఓకే. సింపుల్గా అవన్నీ చదవండి జాగ్రత్తగా. కొంచెం కోర్సు అయితే మంచి కోర్సే, బాగుంటుంది. సో అది డెవాప్స్ అయినా, లినక్స్ అయినా, క్లౌడ్ అయినా సరే, మోస్ట్ ట్రెండింగ్. అంటే దిస్ ఈజ్ వాట్ ఐటీ ఐటీ కోర్సుల్లో జీరో కోడింగ్ ఐటీ కోర్స్ అంటే ఇదే వస్తుంది. జీరో కోడింగ్ ఐటీలో ఇవే వస్తాయి సింపుల్గా చెప్పాలంటే. సో లినక్స్ అడ్మిన్ అంటే ఇక అది ఎవర్ గ్రీన్ అంతే. ఇక లినక్స్ అడ్మిన్ అంటే ఏంది, ఎవర్ గ్రీన్ కోర్స్. మీరు మీరు నేర్చుకుంటే మీ పిల్లలకి నేర్పించి వాళ్ళ చేత లైనక్స్ అడ్మిన్ జాబ్ కొట్టియొచ్చు. ఎస్, కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్. అలా ఉంటుంది లైనక్స్ తోటి. అదే ఎప్పటికైనా ఉంటుందా సార్, ఫ్యూచర్ మొత్తం లైనక్సే, కన్ఫర్మ్. భవిష్యత్తు అంతా లైనక్సే. భవిష్యత్తు మొత్తం, ఫ్యూచర్ అంతా క్లౌడ్ ఎలాగో భవిష్యత్తు కూడా లైనక్సే, కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్, అంతే కన్ఫర్మ్. కాబట్టి మీరు లైనక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. లైనక్స్ రాకపోతే క్లౌడ్ అర్థం చేసుకోవడం కష్టమైద్ది. లైనక్స్ రాకపోతే డెవాప్స్ అర్థం చేసుకోవడం కష్టమైద్ది. లైనక్స్ రాకపోతే సైబర్ సెక్యూరిటీ అసలే రాదు. లినక్స్ రాకపోతే ఏది రాదు అంతే. బికాస్ దిస్ ఇస్ ద బేస్ ఫర్ ఎవ్రీ ఐటీ స్టూడెంట్స్. ఓకే. Okay, so let us stop here for today, friends, and we discuss tomorrow, or otherwise we conduct the session on Monday also. No problem. Okay. Thank you. Thank you so much, and see you tomorrow. Good night, friends. Okay. Good night, sir. Good night. Yes, yes. Good night, all of you. Please read well. చదవండి జాగ్రత్తగా. ఓకేనా? లైన్లో ఉన్నారా అందరూ? Yes, sir. Yes, sir. ఓకే, ఓకే. సో ఓకే, గుడ్. Thank you so much, and see you tomorrow. Bye.